వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. చాలా వరకు ఉద్యోగాల కోసం మనందరం చాలా కష్టపడుతూ ఉంటాం, ఎంతో ఎంతో చదువుతూ ఉంటాం. ఆఖరికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ కష్టాలు వేరే రకంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఐటీ ఎంప్లాయీస్కి చాలా వరకు అందరూ అనుకుంటారు, అబ్బా వీళ్ళకి సాటర్డే సండే రాగానే మంచిగా పురుషొత్తుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఐటీ లే ఆఫ్స్ ఎలా జరుగుతున్నాయి మనం అందరం చూస్తూనే ఉన్నాం. అండ్ అదే రకంగా ఒక మహిళ తనకి అక్కడ జరుగుతున్న కొన్ని విషయాల గురించి ఆ సంస్థ ముందే బైఠాయించి ఎలాంటి ధర్నాకి చేశారో మనం చూసాం. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ధర్నా చౌక్లో పొలిటికల్గా మాత్రమే ధర్నాలు అయ్యాయి. రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా కూడా అక్కడ జరిగింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ హిస్టరీలోనే ఇది ఒక బ్రేక్ పాయింట్ అనుకోవచ్చు. ఐటీ నిరుద్యోగులు అంటే ఐటీలో వాళ్ళకి ఇబ్బందులు కలగడం వల్ల ఆ ఐటీ నుంచి బయటకు వచ్చి అక్కడ ధర్నా చేసిందంటే వీళ్ళే అనుకోవాలి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెరుగు శ్రీధర్ గారు, ఇంకా టెక్ మహేంద్ర ఎక్స్ ఎంప్లాయీస్ భావన గారు, ఇంకా కెవిన్ గారు. సో వీళ్ళందరూ కూడా ఐటీలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనం ఇంతకుముందు మెరుగు శ్రీధర్ గారితో చాలాసార్లు ఇంటర్వ్యూస్ చేశాము. రైట్ నో ఇప్పుడు వాడిని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది, భావన గారికి ఏమైంది అండ్ కెవిన్ గారికి ఏమైంది. అండ్ ఆల్రెడీ మనకు తెలుసు శ్రీధర్ గారి సమస్యలు ఇంతకుముందు ఏం జరిగినా మనం చాలాసార్లు మాట్లాడుకుందాం. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ అందరికీ నమస్కారం. నమస్కారం అండి. రైట్, అంటే మీతో నేను చాలాసార్లు మనము ఇంటర్వ్యూస్ చేసాము. మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అసలు ఆల్ ఆఫ్ ద సడన్ ఒక వన్ నైట్లోనే ఐటీది ఆల్రెడీ మనకు తెలుసు లే ఆఫ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి ఏంటనే తెలుసు, కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత మీ సైలెంట్ ప్రొటెస్ట్ ఎలా వెళ్ళిపోయిందంటే దేశవ్యాప్తంగా, అంటే ఇక్కడే మాత్రం కాదు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మీరు తెలిసిపోయారు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మీ వల్లనే మహిళలకి ఎలాంటిది జరుగుతుంది అనేది తెలిసింది. అసలు చెప్పండి, అసలు ఫస్ట్ నుంచి అసలు ఏమైంది ఏంటనే ఒక చిన్నగా ఒకసారి. గత వారం రోజులుగా చెప్తూనే ఉన్నాను, కొత్తగా చెప్పాల్సిందంటూ ఏం లేదు. వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. దట్ ఈస్ అ వెరీ క్వైట్ టాక్సిక్ ప్లేస్ ఫర్ విమెన్ టు వర్క్ అనేది. అది వాళ్ళకు కూడా తెలుసు దట్ ఈస్ టాక్సిక్ ఎన్వైరన్మెంట్. బట్ వాళ్ళు అలాగే రన్ చేయాలనుకుంటున్నారు. దే డోంట్ వాంట్ టు రన్ అన్ కార్పొరేట్ ఆర్గనైజేషన్, దే వాంట్ టు రన్ ఇట్ యాజ్ అ ధందా, రైట్? సో 1 వీక్ అయిపోతుంది ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి, 10 days వస్తుంది. యూనో అక్కడ జరిగేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా లైఫ్లో వర్క్ చేసేది ఫ్యామిలీ కోసం. మనం చాలా ఆర్టికల్స్ చూస్తాం, వింటాం, అందరు చెప్తుంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఫీమేల్ అయితే ఇల్లు కూడా మేనేజ్ చేసుకోవాలి, ఆఫీస్ కూడా మేనేజ్ చేసుకోవాలి, రైట్? ఇట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ విమెన్. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఒకవేళ చిన్న బేబీస్ ఉన్నారనుకోండి, ఫీడింగ్ కూడా వదిలేసి మదర్ ఆఫీస్కి వెళ్తుంది. కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ చదువులు, తిండి, తిప్పులు అన్నీ వదిలేసి మోస్ట్ ఆఫ్ ది టైం మేము మీ దగ్గరే కదా స్పెండ్ చేస్తాం. అలాంటి వర్క్ ప్లేస్ మీరు టాక్సిక్గా తయారు చేస్తే విమెన్కి బ్రీతింగ్ స్పేస్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? టాక్సికాలిటీని మనం ఇప్పుడు చూడండి, హెరాస్మెంట్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఎనీ హెరాస్మెంట్ ఈజ్ ఇంటాలరబుల్. మనం ఫిజికల్ హెరాస్మెంట్ అనుకోండి, 4 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయితేనో, చిన్న దెబ్బ తగిలితే దానికి మందు వేసుకుంటేనో మానిపోతుంది. మెంటల్ హెరాస్మెంట్ విల్ కాజ్ యూ, మిమ్మల్ని మీరు డిప్రెషన్లోకి నెట్టేసుకుంటారు. యూ విల్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. అంటే నేనేం చేయలేనేమో, నేను చేసే పని కరెక్ట్గా లేదేమో అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈదర్ యూ విల్ కమిట్ సూసైడ్ ఆర్ యూ విల్ థింక్ నా లైఫ్ ఇంతే, నా బ్రతుకు ఇంతే అని మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాం. సో లైఫ్లో ఎవరైనా ఒక్కసారైనా, ఏ ఐటీ ఎంప్లాయ్ అయినా, విడిగా ఏ ఎంప్లాయ్ అయినా డిప్రెషన్ స్టేట్కి ఎస్పెషలీ ప్రొఫెషనల్ లైఫ్లో వెళ్ళలేదు అని ఒక్కరు కూడా చెప్పరు. ఆ పర్టిక్యులర్ స్పేస్ని నేను టాక్సిక్ అని ఎందుకు అంటున్నానంటే, విమెన్ వాష్రూమ్కి వెళ్తే కూడా వాళ్ళకి బయో బ్రేక్ అని చెప్పాలి. తర్వాత వాళ్ళకి ప్రాపర్ లంచ్ బ్రేక్స్ లాంటివి ఏమీ ఉండవు. ఓకే, ఇట్ ఈస్ రియలీ అన్ఫేర్ అండి. మోర్ ఓవర్ ఏంటంటే మ్యామ్, విమెన్తో అరిచి మాట్లాడడం, రైట్? విమెన్ని ఫ్లోర్ మీద మాట్లాడడం, క్లోజ్ రూమ్ కాన్వర్జేషన్స్ లాంటివి వాళ్ళకి ఏమి ఉండవు. ఓకే, తర్వాత మీ పర్ఫార్మెన్స్ రిలేటెడే కానీ, మీ లాగిన్ రిలేటెడే కానీ, మీ ప్రాడక్ట్స్ రిలేటెడే కానీ అరిచి మాట్లాడడం, యూనో. సో ఇట్ ఈస్ రియలీ అ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ విమెన్. మోర్ ఓవర్ మ్యామ్, ఇప్పుడు విమెన్కి హెల్త్ బాగాలేదనుకోండి,
వాళ్ళు పర్సనల్ లాక్స్ తీసుకోవడమా, ఇంటికి వెళ్ళిపోవడమా, వాళ్ళకి త్వరగా క్యాబ్ బుక్ చేసి ఇంటికి పంపించడం అలా ఉండదు మ్యామ్. నీకు ఎంత ఎమర్జెన్సీ కానీ వాళ్ళు క్యాబ్ ఇచ్చిన తర్వాతే మీరు బయలుదేరి వెళ్ళాలి. ఈలోపు మనిషి ప్రాణం పోతే, మోర్ ఓవర్ మీరు మెడికల్ లీవ్స్లో ఉంటే హెరాస్మెంట్ ఎలా ఉంటుందంటే, యూ హ్యావ్ టు ఆన్సర్ దేర్ ఫోన్ కాల్స్, యూ హ్యావ్ టు రిప్లై దేర్ ఈమెయిల్స్, యూ హ్యావ్ టు ఆన్సర్ దేర్ వాట్సాప్ టెక్స్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర టీమ్స్ ఉంటే దానికి కూడా రిప్లై చేయాలి. వెన్ ఐ వాజ్ అన్వెల్, మీరు ఏ రోజు జీరో హెల్ప్ దట్ ఐవ్ గాట్ ఫ్రమ్ దెమ్, జీరో అసిస్టెన్స్ అనమాట. సరే పోనీలేండి, మీరు ఎంఎన్సీలో పనిచేస్తున్నాం అంటే ఆశపడతాం కదా, మీకు మెడికల్ హెల్ప్స్ ఉన్నాయి, మీరు ఇన్సూరెన్స్ అప్లై చేసుకోండి, పోనీ ఆఫీస్ నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలా, ఇంకేదైనా చేయాలని అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఎప్పుడు తిరిగి వస్తారు, కాదు, మీరు రాకపోతే మిమ్మల్ని తీసేస్తాం, మీరు రాకపోతే మిమ్మల్ని తీసేస్తాం. ఎన్ని టాక్సిక్ ఈమెయిల్స్ వాళ్ళు పంపించారంటే అండి, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మీ జాయినింగ్, నేను నా కెరియర్లో అలాంటి థ్రెటనింగ్ ఈమెయిల్స్ ఎక్కడా చూడలేదండి. ఇట్ ఈస్ సో థ్రెటనింగ్. యాజ్ డిస్కస్డ్, ఇఫ్ యూర్ నాట్ కమింగ్ విత్ ద మెడికల్ డాక్యుమెంట్స్, వీ విల్ ప్రొసీడ్ ఫర్దర్ అకార్డింగ్ టు ద పాలసీ. మీరు పాలసీస్ ఫాలో చేస్తే నేను ఈ రోడ్ ఎక్కను కదండి. యూ డెంట్ ఫాలో యువర్ పాలసీస్, అందుకే ఇవాళ నేను రోడ్ ఎక్కి నించున్నాను. జరిగింది ఇది. సి, ఎన్వైరన్మెంట్ ఈస్ వెరీ టాక్సిక్ ఫర్ విమెన్ టు వర్క్. అసలు ఉమెన్ ప్రొటెక్షన్ లాంటిది ఏమి ఉండదు వాళ్ళకి. యూనో అన్నీ వాళ్ళ పాలసీస్ అన్నీ పేపర్స్లో ఉంటాయి తప్పించి వాళ్ళ ఆచరణలో ఒక 10% కూడా వాళ్ళ ఆచరణలో పాలసీస్ అనేవి ఉండవు. మోస్ట్లీ బయటికి ఎందుకు వచ్చారు అంటే, ఫ్రైడే రోజు విచ్ ఇస్ ఆన్ 17th, మా పాపకి హెల్త్ బాగాలేదు. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ద స్కూల్ మెన్షనింగ్ పాపకి స్టమక్ పెయిన్ ఉంది అని. సో ఐ కాల్డ్ మై మేనేజర్, టీఎల్కి కాల్ చేసి, పాపకు బాగాలేదండి, ఐ హ్యావ్ టు గో అని. హీ సెడ్, అదంతా నాకు తెలీదు, మీ పాపని ఇంకెవరినైనా చూసుకోమనండి, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి అని. నన్ను పైకి వెళ్ళి లాగిన్ చేసి నేను కిందకు వచ్చేసరికి లేట్ అయింది అనుకోండి, ఇట్ మైట్ బి ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మళ్ళీ ఐ కాంట్ నేను రీపే నా పాప నాకు తిరిగి రాదు కదా. ఐ అండర్స్టాండ్, చాలా చిన్న విషయం, బట్ దట్ ఈస్ మదర్ ఇన్స్టింక్ట్ కదా. సో అప్పుడు నేను ఎంత చెప్పినా వినట్లేదు. అప్పుడు మా అసిస్టెంట్ మేనేజర్కి కాల్ చేసి, కావాలంటే నేను రేపు కాంపెన్సేట్ చేస్తాను, ఐ వర్క్ ఫర్ యూ ఆన్ సాటర్డే, ఫ్రైడే నేను వెళ్ళిపోతున్నాను బికాజ్ మై డాటర్ ఇస్ అన్వెల్ అంటే, ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్ అని చెప్పి నన్ను పంపించేశారు. మెడికల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను. ఆ పాప హాస్పిటల్ బెడ్ ఉంటే క్లిక్ చేసి పిక్చర్స్ పంపించాను. హాస్పిటల్కి వెళ్తుంటే మా టీఎల్ మమ్మల్ని దారిలో చూశారు. No satisfactory explanation is provided, have not come for the discussion, as medical documents were not submitted, we have terminated you from services అని ఈమెయిల్ రాశారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. అంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చినప్పుడు మీరు తీసేస్తారు. అండ్ అందరూ అనుకుంటున్నట్టు దెర్ ఇస్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్నింగ్, మీ జాబ్ మీకు వచ్చే వరకు మేము షేర్ చేస్తాము. నా జాబ్ నాకు ఎప్పుడో వచ్చింది, దే రోట్ మీ అన్ ఈమెయిల్ దట్ మీరు యాక్టివ్ మెంబర్ ఇన్ టెక్ మహీంద్రా, మీరు వచ్చి రీజాయిన్ అయిపోవచ్చు. నేను ఎలా కనపడుతున్నాను మ్యామ్ అంటే, నేను ప్రొటెస్ట్ చేశాను కాబట్టి నన్ను తిరిగి రమ్మంటున్నారు. లేకపోతే నా జాబ్ అకార్డింగ్ టు మీ 22nd July 2026 was pretty much the last working day in Tech Mahindra and I would never get back to them. They've lost trust. అంటే చూడండి, మీరు మీ ఆఫీస్ ఉంది, మీ ఆఫీస్లో హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ తప్పుగా ఈమెయిల్ రాస్తే రీవోక్ చేసుకోవడంలో అర్థం ఉంది. హెచ్ఆర్ మేనేజర్ తప్పుగా టర్మినేషన్ చేస్తారా? ఎక్కడైనా ఉందా ఈ వింత? అంటే మీకు నచ్చినప్పుడు మీరు టర్మినేట్ చేస్తారు, మీకు వాళ్ళు ఎదురు మాట్లాడుతున్నారు, నేను ప్రొటెస్ట్ చేశాను కాబట్టి వాళ్ళు అడుగుతారు కదా వాళ్ళ ఇంటర్నల్ డిపార్ట్మెంట్ని లేకపోతే వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ని, మీరు ఎలా కంట్రోల్ చేశారు ఈ పర్టిక్యులర్ డ్యామేజ్ని అంటే, తనకి మేము రివర్స్లో జాబ్ ఆఫర్ చేస్తామని చెప్పడం కోసం మాత్రమే ఈమెయిల్ రాశారు. ఇప్పుడు నేను టెక్ మహీంద్రాలో రీజాయిన్ అవుతానండి, 3 నెలల తర్వాత కొత్త రీజన్ చెప్పి నన్ను తీసేస్తే, ఒకసారి గొడవ పడిన స్థలంలో వెళ్ళి నేను ఎలా ఉద్యోగం చేయగలుగుతాను? అంటే మళ్ళీ ఏం కానట్టుగా మళ్ళీ వెళ్ళి మీరు ఆ ఈమెయిల్ చదవాలి. సచ్ అ బ్యూటిఫుల్ ఈమెయిల్. వాళ్ళు ఏం పెట్టారంటే, అసలు ఇక్కడ ఏమీ జరగలేదు, మీరేమన్నారు, నా న్యూస్ దేశవ్యాప్తంగా పాకిపోయింది, ఆల్ ఇండియా వైజ్గా, డెక్కన్ క్రానికల్, ద హిందూ, ఎవ్రీబడి ఆర్ రెడ్ దట్ ఆర్టికల్. కానీ మా కంపెనీకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. అసలు ఏమీ జరగలేదు, మీరు చెప్పిన గ్రీవియన్సెస్ అన్నీ మేము వర్క్ చేస్తాము, మీ కంప్లైంట్స్ అన్నీ మేము తీసుకున్నాము, మీరు శుభ్రంగా ఆఫీస్కి వచ్చి జాయిన్ అయిపోండి, మీ వర్క్ చేసుకుంటూ సైమల్టేనియస్గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ రీజాల్వ్ చేస్తామని ఎంత క్యాజువల్గా నువ్వు ఈమెయిల్ పెట్టావు. నన్ను నువ్వే రోడ్ మీద పడేస్తావు. అంటే ఇప్పుడు ఎవరైనా అడిగితే చెప్తాం కదా, తన జాబ్ పోయిందని ధర్నాలు చేసేస్తోంది, ర్యాలీలు చేసేస్తుంది, తన జాబ్ తనకి ఇచ్చేసాము అని కంటి తూర్పు చర్యగా మాత్రమే నాకు ఆ ఉద్యోగం ఇచ్చారు. అలా ముష్టి పడేసిన ఉద్యోగం కోసం నేను ఏ రోజు ఎదురు చూడలేదు. నా ఫస్ట్ డే ఇంటర్వ్యూ ఎల్లో కలర్ శారీలో నేను ఇచ్చింది మీరు చూస్తుంటే చాలా చెప్పాను, ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ మై ఎంప్లాయ్మెంట్. వాళ్ళు కనుక నాకు అదే రోజు పింక్ స్లిప్ ఇచ్చి పంపించేసి ఉంటే నేను ఇంకో కంపెనీలో సంతోషంగా జాబ్ చేసుకునేదాన్ని.
రైట్? మీరు నా నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు, నోటీస్ పీరియడ్ రికవర్ చేస్తానంటావు, తప్పు ఈమెయిల్స్ రాస్తావు. ఐ వాస్ ప్రిటీ మచ్ ఇన్ ఆఫీస్ ఆన్ 16th అండి. యూఆర్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ 16th అని హెచ్ఆర్ ఈమెయిల్ పెడుతున్నారు. అంటే హెచ్ఆర్ మేనేజర్ ఈమెయిల్స్ ఎలా అంటే అలా రాస్తారా? మీకు నచ్చిన వాళ్ళని ఉంచుకుని నచ్చిన వాళ్ళని తీసేస్తారా? అంత ఫేవరెటిజం ఏంటి నీకు? అది కంపెనీ నడుపుతున్నావు, ఇంకేమైనా చేస్తున్నావా నువ్వు అక్కడ? దట్ వాస్ కంప్లీట్లీ సో అలా జరిగింది. అంటే అక్కడ కూడా నచ్చిన వ్యక్తులకి ఒక రకంగా చూడడం, ఫేవరెటిజం డెఫినెట్ గా ప్రతి ఒక్క ఏరియాలో ఉంటుంది మేడం. ఐటీ రంగంలో కూడా అది ఫేవరెటిజం లో ఐటీ ఏమిటి, నాన్ ఐటీ ఏమిటండి? ఫేవరెటిజం ఎవ్రీవేర్ ఇట్ వర్క్స్, రైట్? సో మీకు నచ్చిన వాళ్ళని మీరు తీసేసుకుంటూ పోతారా? సో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఇంత మీరు చూడండి, ఇఫ్ యూ చెక్, మీరు గూగుల్ చేసి చూసుకున్నా, ఏమైనా చేసి చూసుకున్నా, I never had an Insta account. Even now I'm not interested to use Insta. లేచానా, నా వంట నేను చేసుకున్నానా, నా పిల్లల బాక్స్ కట్టానా, నేను ఆఫీస్కి వెళ్ళాను. ఓవర్ నైట్ స్టార్ట్ చేసింది ఎవరండి? టెక్ మహీంద్రాయే కదా. దానివల్లే కదా నాకు రేపంటూ నేను ఒక కార్పొరేట్లో జాబ్ అప్లై, పీపుల్ రికగ్నైజ్ మీ ఎవ్రీవేర్ నౌ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ రోడ్ సైడ్, తెలుసా మీకు? పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. సో నా కార్పొరేట్ లైఫ్ని మీరేం చేసేసారు, రైట్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ అండ్ సఫరింగ్ లైక్ దిస్. ఇది నాకు అన్వాంటెడ్ ఫేమ్ అండి. ఇప్పుడు మీరు నాకు 4 కెమెరాలు పెట్టారు, ఇవాళ నేను 4 మాట్లాడాను. దీనివల్ల మా పిల్లలకి ఏమైనా ఉపయోగం అండి? దీనివల్ల మా ఆయనకి ఏమైనా ఉపయోగమా? పోనీ దీనివల్ల నాకేమైనా ఉపయోగం మీరు చెప్పండి. 4 స్టూడియోలు అటు ఇటు తిరగడం తప్పించి, నా కంట శోస తప్పించి, నాకు దీనివల్ల పోనీ నాకు ఫేమ్ వచ్చేసింది, దీని నుంచి నాకు ఏమైనా రెవెన్యూ వచ్చేస్తుందా, నాకేమైనా మానిటరీ బెనిఫిట్స్ వచ్చేస్తాయా? ఏం రావు కదండి. నా బాధ చెప్పుకోవడానికి స్టూడియో తిరుగుతున్నాను నేను. మీరు నన్ను 4 ఇల్లులు తిరిగి నా బాధ చెప్పుకునేలా చేసింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాలసీస్ కరెక్ట్గా ఉండవు, నువ్వు విమెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వవు, పైగా నువ్వు ఇష్టం వచ్చినట్టు టర్మినేట్ చేస్తావా? ఒక విషయం చెప్పండి, పాప కొంట్లో బాలేదు సెలవు పెట్టాను, నా కొంట్లో బాలేదు సెలవు పెట్టాను, నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా తీసేయడానికి నేనేం తప్పు చేశాను? ఒకవేళ నేను తప్పు చేసుంటే నువ్వు ఈమెయిల్ రాయొచ్చు కదా, నువ్వు ఈ తప్పు చేసావు అందుకే తీసేసానని. మళ్ళీ రా అని ఎందుకు పిలుస్తున్నావు? దేర్ ఆర్ 2 emails విచ్ స్టేటింగ్ దట్ ఐ అండర్స్టాండ్ మీ సైకలాజికల్ థింగో, లేకపోతే మీకు ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు, 10th August నుంచి వచ్చి మీరు రెగ్యులర్గా మీ షిఫ్ట్ మీరు చేసుకోండి అని మెయిల్ పెడతావా? నువ్వు ఎలా కనపడుతున్నాను నేను నీకు? అంత గతిలేక లేనండి నేను. డోంట్ యు ఎవర్ థింక్ దట్. అంటే ఇది కేవలం మీరు ఇలా ప్రొటెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని మళ్ళీ బ్యాక్ తీసుకోవడానికి వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు, కానీ లేకపోతే ఇదంతా జరిగేది కాదు. ఆ రోజు మీరు వెనక్కి వెళ్ళి ఉంటే ఇంక అంతే, అక్కడితో అది ఎండ్ అయిపోయేది. అక్కడితో అది ఎందుకు ఎండ్ అయిపోతుంది? రివర్స్ లో నేను 60 రోజులు నోటీస్ పీరియడ్ డబ్బులు కట్టాలి. నాకు ఇంకెక్కడ జాబ్ రాకుండా నువ్వు ఎగ్జిట్ ఇంటర్వ్యూలు రాస్తావు, ఇన్సబార్డినేషన్ అనో బ్యాడ్ బిహేవియర్ అనో. నా దగ్గర బ్యాడ్ బిహేవియర్ ఏముంది చెప్పండి మీరు? ఇన్ని మీడియా ఛానల్స్ లో మాట్లాడుతున్నాను, ఏ రోజైనా పొల్లు పోయి ఒక్క బూత్ మాట అన్నాను? ఒక్క సెంటెన్స్ అలిగేషన్స్ వేసేటట్టు ఏమన్నా అంటున్నాను? నాకు జరిగిన బాధ మాత్రమే నేను చెప్పుకుంటున్నాను. కానీ నేను వాళ్ళ ఈమెయిల్స్ చూపిస్తాను మీకు. నిద్రపోయేవాడు కూడా లేచి కూర్చుని చూసేలా ఉంటాయి వాళ్ళ మెయిల్స్. డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ సర్వీసెస్. వై విల్ యూ మేక్ మై సర్వీసెస్ డిస్కంటిన్యూడ్? హూ ఆర్ యూ టు మేక్ మై సర్వీసెస్ డిస్కంటిన్యూడ్ అండి? ఐఎమ్ వర్కింగ్ ఫర్ టెక్ మహీంద్రా, ఐ విల్ ఆన్సర్ సంబడి ఎల్స్ ఇస్ కమింగ్. సో ఇది నాకు జరిగింది, నాకు ఇది నచ్చలేదండి. ఆ నిమిషం మీరు ఫేమ్ కోసం చూసారా, ఫేమస్ అయిపోవడానికి చూసారా, మీరు ఇంకేదైనా చేయారా అంటే అలా ఏం లేదండి. అంటే ఎవరు కూడా ఆ టైంలో ఫేమ్ కోసం ఆలోచించారు కదా. మనకి కుటుంబం ఉంటది, రేపు నాకు ఉద్యోగం పోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి? మీరు చూస్తే అండి, హోమ్ లోన్స్ ఉన్నాయి నాకు, కార్ లోన్స్ ఉన్నాయి నాకు, మేము ఇద్దరం పని చేసుకుంటే తప్ప మా ఇల్లు ముందుకెళ్ళదు. ఓకే, రీసెంట్ గానే ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ లా. మరి ఆ ఎక్స్పెన్సెస్ అన్ని చూసుకోవాలి. We have spent lakhs of rupees on my మామయ్య గారు అండి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆ ఏజ్ లో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు. ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. మీరు నన్ను ఉద్యోగాల నుంచి తీసేయకూడదు అని నేను ప్రాధేయపడలేదు. ఉద్యోగాల నుంచి తీసేసేటప్పుడు నాకు కనీసం నోటీస్ పీరియడ్ ఇస్తే నేను ఇంకోటి ఎత్తుక్కునేదాన్ని, రైట్? అవునా? పోనీ 60 రోజులు ఇవ్వద్దు, 30 రోజులు ఇచ్చావా? పోనీ ఒక డిస్కషన్. మరి ఆఫీస్కి రా 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 అని కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్, వాట్సాప్, పిన్స్, క్వశ్చన్ మార్క్స్లు పెట్టి నువ్వు మెసేజెస్ పెడతావే. తీసేసేటప్పుడు ఎంప్లాయీకి ఒక ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఇవ్వాలని అంత అర్థం అవ్వలేదా నీకు? అంటే అంత చీప్గా కనిపిస్తున్నామా? మీకు తెలుసా అండి, లేబర్ పని చేసుకుని ఇసుక మోసే వాళ్ళకి నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుందండి. కార్పొరేట్ రేట్లో పనిచేసే వాళ్ళకి బయట నుంచి రెస్పెక్ట్ ఉంటుంది, కానీ లోపల మేము ఎంత కుంగిపోతామో మాకే తెలుసు. ఇంకా వాళ్ళకైనా సంఘాలు ఉంటాయి, యూనిటీ ఉంటుంది, మాకు అది కూడా లేదండి. మీలో మీకే ఐక్యత అనేది ఉండదు అసలు. ఇప్పుడు వస్తుంది, ఆఫ్టర్ ఐ హావ్ కమ్ అవుట్, కొద్దో గొప్ప. ఇంతకుముందు లేదా? ఎక్కడి మీరు ఒక్క యూనియన్ పేరు చెప్పండి, మీ ముగ్గురం వెళ్ళి జాయిన్ అవుతాం. మాకు ఒక యూనియన్ లేదు, మాకు ఒక చట్టం లేదు,
మాకు సంబంధించినంత వరకు మాకు సహాయం చేయడానికి ఒక సెల్ లేదు. నేను ఇవాళ నేను అడుగుతున్న రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారో మీరు అందరూ నన్ను చాలా బాగా క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకు కూర్చున్నాను రోడ్డు మీద? పోలీస్ స్టేషన్కి వెళ్తే నా కంప్లైంట్ తీసుకోలేదు. హెరాస్మెంట్ కేసు కూడా తీసుకుని ఎఫ్ఐఆర్ ఈ రోజుకి నా కేసు ఎఫ్ఐఆర్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఎందుకంటే చాలా పెద్ద కంపెనీ కాబట్టి. మీరు స్టిల్గా ఎన్ని రోజులైనా ఇన్వెస్టిగేట్ చేసుకోండి. ఐ డోంట్ కేర్ హౌ మెనీ ఎవర్ టైమ్స్ యూ వాంట్ టు. దీనివల్ల మరి మీకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని మీరు వాటన్నిటికీ రెడీగా ఉన్నారా మరి? ఒక్క నిమిషం ఆలోచించింది. ఇబ్బంది అంటే ఇంకేం చేస్తారు మేడం? ఇంట్లో పెళ్ళం బిడ్డలకి అన్నం పెట్టుకునే పిల్లని తీసుకొచ్చి రోడ్ మీద వేశారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, ఇవాళ రేపు మీడియా హౌస్లన్నీ తిప్పుతున్నారు. ఇంకెంతకంటే నా జీవితంలో ఏమైపోతుంది చెప్పండి మీరు? నా ఉద్యోగం పోయింది, ఇంకేం చేయగలుగుతారు మీరు నన్ను లైఫ్లో? ఇంకేం చేస్తారు మీరు చెప్పండి? పోనీ ఇంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ ఇంకొకటి ఉంటుంది అమ్ములు అని మీరు ఒకటి చెప్పండి నాకు, నేను దానికి మీతో ఏకీభవిస్తాను. ఇంతకంటే జీవితంలో ఇంకేం నష్టపోను. నా జీవితం ఇవాళ ఇలా అయిపోవడానికి కారణం ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు మహానుభావులు, లేదంటే ఆ టెక్ మహేంద్ర కానీ, వాళ్ళే నా లైఫ్ని చూసుకోవాలి. ఇప్పుడు మీరు సంస్థను అంటున్నారా? సంస్థలో మీతో పాటు మీ సహ ఉద్యోగులు అంటే మీ పైన ఉన్న వాళ్ళని అంటున్నారు, ఎవరిని అంటున్నారు? నేను నిన్న మొన్నటి దాకా ఓన్లీ మా సహ ఉద్యోగుల్ని మాత్రమే అన్నాను, మా టీఎల్ని, మా హెచ్ఆర్ మేనేజర్ని, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని. ఇన్ని రోజులు అయిపోయినా ఆడపిల్ల రోడ్డు ఎందుకు ఎక్కిందిరా దేవుడా, ఆ పిల్లకి ఏం కావాలో చూడండి అని అన్నప్పుడు సంస్థను దూషించకుండా ఎందుకుంటామండి? నేను సంస్థ మంచిదని జాబ్లో జాయిన్ అయ్యాను, మనుషులు మంచోళ్ళని జాయిన్ అవ్వలేదు. అది టెక్ మహీంద్రా కాబట్టి భావన శర్మ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఒకవేళ అది శివసాయి పున్నానో, రఫీ మొహమ్మద్దో, భాగ్యశ్రీ కందేల్వాల్దో కంపెనీ అయి ఉంటే నేను వాళ్ళ కంపెనీలో అడుగు కూడా పెట్టేదాన్ని కాదు. అర్థమవుతుందా మీకు? సంస్థను చూసే జాయిన్ అవుతారు ఎంప్లాయీస్. హెచ్ఆర్ మేనేజర్ మంచోడని ఏ కంపెనీలో ఎవడు ఇంటర్వ్యూకి వెళ్ళడండి. సంస్థను చూసే జాయిన్ అవుతాం. 10 రోజులు అవుతుంది, 11 రోజులు అవుతుంది. అసలు ఆ పిల్ల బాధ ఏంటి? ఇప్పుడు నా జీవితం మీరు పాడు చేసేసారు. నాకు 33 years అండి. 58 వేసుకున్న 25 years ఆఫ్ బ్యూటిఫుల్ కెరియర్ మీరు సర్వనాశనం పట్టించేశారు కదా నన్ను. ఇప్పుడు నా చుట్టాల్లో ఏమనుకుంటారు? నా ఇంటి పక్కల వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళు ఏమనుకుంటారు? మీకు ఏదో తప్పు జరిగింది కదా అనుకుంటారు. నిజంగా చెప్పనా అండి, అన్నెసెసరీ ఫ్రేమ్ ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలీదు. మా నాన్నగారు ఇవాళ టెన్షన్ పడుతున్నారు, మా అమ్మగారు ఇవాళ టెన్షన్ పడుతున్నారు. మా అమ్మ ఏడ్చే ప్రతి ఏడుపుకి, మా నాన్న ఏడ్చే ప్రతి ఏడుపుకి ఈరోజు నా పిల్లలు, నేను ఇలా రోడ్ మీద ఉండడానికి ఎవరైతే కారణం మేడం, వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదండి. మేడం యాక్చువల్గా ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఐటీ కంపెనీలో అసలు ప్రాపర్ హెచ్ఆర్స్ ఎందుకు పెడుతున్నారంటే, హెచ్ఆర్స్ మీరు ఉద్యోగుల బాగోగులు చూడండి. ప్రతి కంపెనీలో కూడా ఎథిక్స్ టీమ్స్ అని, కంప్లైంట్స్ టీమ్స్ అని పెట్టి ఎంప్లాయీస్కి ఏదైనా హరాస్మెంట్కి గురైతే ఎందుకు కాబడుతున్నారని వాళ్ళ ఎంప్లాయీ బాగోగులు చూడకుండా ఎట్లా అయిపోయిందంటే హెచ్ఆర్ వ్యవస్థ దండుపాలెం వ్యవస్థలాగా తయారైపోయింది. అదొక ఒక టెక్ మహీంద్రకే కాదు మేడం, యాక్చువల్గా ప్రతి కంపెనీలో ఉంది. ఇక నేను ఒరాకిల్లో మీకు చెప్పాను, నాకు చాలా మంది కూడా నిన్న నైట్ నాకు మెసేజ్లు పెడుతున్నారు, సార్ మీ మూమెంట్ అంటే ఈ రోజు ఒక చరిత్రలో నిలవదగ్గ రోజు. ఎప్పుడైతే ఈ లేబర్ ఉద్యమం అనేది హే మార్కెట్లో స్టార్ట్ అయింది, మనం చెప్తున్నాం హే మార్కెట్ హైదరాబాద్ ఎలా అంటే మీరు చెప్పినట్టుగా మనకు హైదరాబాద్లో చాలా పొలిటికల్ సభలు, టీచర్ యూనియన్ సభలు, లేదు ఇంకో సంఘం జరిగి ఉంటుంది. కానీ ఈ రోజు జరిగిన ఐటీ ఉద్యోగుల నిరుద్యోగ ఐటీ ఉద్యోగుల సమ్మేళనం అనేది చాలా గొప్ప స్ఫూర్తి. ఇది ఒక వరల్డ్, ఇప్పుడు మేడం గారు అన్నట్టు ఇది ఇండియా వ్యాప్తంగా కాదు మేడం, ప్రపంచ వ్యాప్తంగా మేడం ఎవరో తెలిసింది. ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ప్లస్ ఈ రోజు చూస్తే కొంతమంది చెన్నై నుంచి, కొంతమంది బెంగళూరు నుంచి, ఒకతను సత్తెనపల్లి నుంచి. అంటే ఈ రోజు ఒక ఉద్యమం స్టార్ట్ అయింది హైదరాబాద్ వేదిక. డెఫినెట్ గా ఎవరైతే భావన గారు చెప్తున్నారో వాళ్ళకు డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని భావన గారికి ఇంత ఇబ్బంది పెట్టినందుకు మేము వాళ్ళ వదిలి మేడం. ఈ రోజు నుంచి నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ బయటికి వచ్చి ఎవరైతే ఉద్వాసన గురి కాబడ్డారో, ఇల్లీగల్ లేఆఫ్స్ గురి కాబడ్డారో మీరందరూ కూడా రావాలి, మీరందరూ కూడా నోరు విప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మన కాల్ మార్క్స్ అన్నట్టుగా పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. నేను ఈ రోజు పొద్దున కూడా కాల్ మార్క్స్ గారు ప్లాకార్డ్ పట్టుకున్నాను ఇందిరాబాద్ లో. అంటే ఎందుకంటే కొంత వేల మంది లేబర్స్ కు అది ఉద్యమ స్ఫూర్తి. ఈ రోజు కూడా మనకు దళిత మూవ్మెంట్ ఒక ఉద్యమ స్ఫూర్తి. లేబర్ అని అంటున్నారు కానీ సార్, వాళ్ళ ఉద్యోగాలు చాలా మంచివండి. చక్కగా వాళ్ళు చాలా శ్రమపడి సాయంత్రం ఇంటికి వెళ్తే ప్రశాంతంగా కూలి పని అయిపోయిన తర్వాత వాళ్ళు నిద్రపోతారు సార్. మనం ఇంటికి వెళ్ళాక కూడా వాట్సాప్ మెసేజ్ చేయాలి. ఎందుకంటే నేను చాలా అంటే ఎట్లా తయారైంది మేడం అంటే ఈ మేనేజర్లు వీళ్ళందరూ కూడా
ఎంప్లాయీస్ బాగోవాలి అసలు ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు నేను సిక్ అయినా అనుకో, నువ్వు ఎందుకు సిక్ అవుతున్నా ఊరికే అన్న రోజులు కూడా అన్న వ్యక్తులు కూడా ఉన్నారు. అయ్యో, సిక్ అయితే నిజంగా నేను ఏం చాలా చేస్తాను, తక్కువ. దోమ వచ్చుకుంటే నాకు జ్వరం వచ్చింది. అది ప్రతి ఒక్క సంస్థలో ఉంది. అది ఉంది సిక్ కానీ సిక్ అవుతే ఎందుకు సిక్ అవుతున్నా ఎందుకు sick అవుతున్నా? అయ్యో, ఎందుకు మీరు sick? నాకు తెలిసే లాస్ట్ కాల్ ఏంటో, ఐ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఈస్ ఫాలోయింగ్ సిక్ ఎట్ దిస్ టైం అంటే, అదే ఏంటి నాకు ఒంట్లో బాగోక 2 నెలలు అయిపోయింది, మా పాపకి రీసెంట్గా ఒంట్లో బాగాలేదు అంటే మాకు ఒంట్లో బాగోలేదు అని చెప్పే రైట్ కూడా మీరు ఇవ్వరా? ఒంట్లో ఇప్పుడు చూడండి, నా కర్మ బాగోక జాయిన్ అయిన దగ్గర నుంచి ఐ వాజ్ అన్వెల్, లేటర్ మై డాటర్ వాజ్ అన్వెల్. ఒక నిమిషం మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి, మీరు ఎంత ప్రెషర్ పెట్టుంటే మాకు ఒంట్లో బాగోకుండా ఉంటాం. సర్వికల్ స్పాండిలైసిస్ ఎందుకు వస్తుంది ఐటీ ఎంప్లాయీస్ కి? 24 గంటలు ల్యాప్టాప్ డెస్క్టాప్ చూసి 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 వాడి మెడలు పోతాయి. పోనీ మీరు ఏమైనా స్పెషల్ చైర్స్ వేస్తున్నారా? మాకు ఏమైనా ప్రోటోకాల్స్ తీసుకుంటున్నారా? మేడం ఇంకొకటి కూడా ఏంటంటే చాలా మంది ఎంప్లాయీస్ కూడా బ్లడ్ ప్రెషర్ తోని, డయాబెటిక్స్ తోని వాళ్ళ స్ట్రెస్ ఎంత వర్ణాలితంగా ఉంటుందంటే చాలా కేసులు కూడా జరుగుతున్నాయి. చాలా మంది కూడా సూసైడ్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఒకటి సూసైడ్ చేసుకున్నారంటండి ఐటీ అవునండి, ఎంప్లాయీ. అవును, IT మాకు employees ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి వాళ్ళ ఫ్యామిలీకి. అండ్ ఎవరైతే ఆ పర్సన్ ని లూజ్ చేసుకున్నారో, మేము ఇందాక సభ చేస్తున్నప్పుడు మాకు టీవీలో చూసాం, దేర్ అ గై ఐటీ ఎంప్లాయీ సూసైడ్ చేసుకున్నారని. అవర్ డీపెస్ట్ కండోలెన్సెస్ టు దెమ్ అండి. మేము పాసిబిలిటీస్ చూసుకుని డెఫినెట్గా వాళ్ళ ఇల్లు రేపు విజిట్ చేస్తాం. బికాస్ ద పర్సన్ ఈజ్ నాట్ హోమ్ యెట్, హాస్పిటల్లో ఉన్నారు. సో మిగతావన్నీ కార్యక్రమాలు అయ్యాక వి విల్ తను కూడా ఇదే ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లం మాకు తెలియదండి, బట్ బేసిక్లీ అయితే ఒక ఐటీ ఎంప్లాయీ చనిపోయారు. అండ్ వి విల్ 3 go there. వి విల్ అట్లీస్ట్ పే రెస్పెక్ట్, లాస్ట్ రెస్పెక్ట్స్ టు హిమ్. వాళ్ళ ఫ్యామిలీతో ఒకసారి మాట్లాడి యూనో మేము వాళ్ళని ఒకసారి చూసేసి వస్తాం. ఇప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో అంతకంటే మేము ఏం చేయలేం కాబట్టి కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి తీవ్ర సంతాపాన్ని మాత్రం తెలియజేయాలని మాత్రం అనుకుంటున్నాను. అంటే ఒకటి నేను గమనిస్తున్నాను, చాలా మంది కూడా అంటే కొంత వాళ్ళ మరి సైకలాజికల్ గా ఏమి ఇబ్బంది ఉందో, వాళ్ళకి శారీరక మెంటాలిటీ కానీ చాలా మంది లీడర్స్, చాలా మంది మేనేజర్స్, చాలా మంది డైరెక్టర్లు కూడా ఎంప్లాయీస్ అంటే ఒక చాలా హీనంగా చూస్తున్నారు. అంటే మీరు ఇంకా మీకు ఒక పర్సనల్ లైఫ్ ఉండదు, మీకు ఏముండదు, తర్వాత మేమే ఒక సుప్రీం హీరోస్ లాగా మేము చెప్పిందే మీరు చేయాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మేడం వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే ఆ పని అనేది కింది వాళ్ళకి ఇవ్వడం తప్ప వాళ్ళు చేసేది ఏముండదు. ఈ వ్యవస్థ ఐటీలో మారాలి. ఐటీలో మారంటే లేబర్ చట్టాలు కఠినంగా ఉండాలి. నిజంగా కూడా చాలా మంది లేబర్ కమిషన్ ఏం చెప్తున్నారు, ఐటీలో చట్టాలు చాలా డైల్యూట్ గా ఉన్నాయి. ఎప్పుడైతే మీరు పూర్తిగా కంప్లీట్ లేబర్ చట్టాలకు వస్తారో నిజంగా కూడా చాలా వరకు చేసుకోవచ్చు. ఐటీ కంపెనీస్ కూడా మనం ఇంత భూములు ఇస్తున్నాం, ఎకరాల భూములు ఇస్తున్నాం, వాటర్ సబ్సిడీ ఇస్తున్నాము, కరెంట్ సబ్సిడీ ఇస్తున్నాము. అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. కానీ ఈ రోజు మీరు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకుండా కుంటి సాగుతో ఉద్యోగాలు తీస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ కూడా ధర్నా కూడా ఒక అతను వచ్చాడు, అతను పేరే చెప్పదలుచుకోలేదు. అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్ అయినా కానీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఫెయిల్ అని చెప్పి తీసేశారట. అంటే ఎంత దారుణం మేడం ఇది. ఒక భావన ఎగ్జాంపుల్, ఒక మెరుగు శ్రీధర్ ఎగ్జాంపుల్, ఒక కెవిన్ ఎగ్జాంపుల్ కాదు మేడం, రకరకాల కేసులు. కెవిన్ ఎగ్జాంపుల్ చెప్తుంటే ఆయన చెప్పనివ్వండి, ఫుడ్ కోర్ట్ లో అన్నం తినట్టు తీసేస్తారు మేడం, ఇది న్యాయమా? ఇప్పుడు అదే తన దగ్గరికి వెళ్దాం. కెవిన్ గారు, మీరు టెక్ మహేంద్రలో చేశారా ఇంత ముందు, లేకపోతే అసలు ఏం జరిగింది? నేను యాక్చువల్గా టెక్ మహేంద్రలో చేశానండి, హైటెక్ సిటీ, భావనగర్ టెక్ మహేంద్ర బహదూర్పల్లి. నేను హైటెక్ సిటీలో చేశాను అండ్ ఎస్ఏపీ టెక్నాలజీ మీద సాఫ్ట్వేర్లో చేశాను. సో నన్ను యాక్చువల్గా హెచ్ఆర్ పిలిచి రిజిగ్నేషన్ పెట్టమని చెప్పారు. నేను రిజిగ్నేషన్ పెట్టనని చెప్పాను. అంటే కారణం ఏం చెప్పకముందే రిజిగ్నేషన్ పెట్టండి వాళ్ళ ఇష్టం కదా. ప్రాజెక్ట్ లో నుంచి తీసేశారు. ఫస్ట్ తీసేసి బెంచ్ లో పెట్టారు. బెంచ్ మీద పెట్టిన తర్వాత పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అని ఉంటుంది, పిఐపి. దాంట్లో ఏం పెట్టకుండా వాళ్ళు రిజిగ్నేషన్ చేయడానికి నన్ను పిలిచి రెసిగ్నేషన్ పెట్టేమన్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీస్లో అవి చూశాను కాబట్టి ఈసారి నేను పెట్టానని చెప్పాను. కాకపోతే ఇక్కడ మనకి టెక్ మహీంద్రాలో గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. ఆ గెస్ట్ హౌస్లో నేను ఫుడ్ తిన్నాననే ఒక కారణంతో వాళ్ళు తీసేశారు నన్ను. అంటే అక్కడ అలో లేదా, లేకపోతే ఏమన్నా ముందే మనకి ఉంటాయా, మీరు ఇక్కడ మాత్రమే తినాలి, ఇక్కడికి మాత్రమే మీకు వెళ్ళడానికి ఉంటది అని మన ముందే వాళ్ళు చెప్తారా? అది మీరు క్రాస్ చేశారా? ముందే చెప్పలేదు. అంటే యూజువల్గా టెక్ మహీంద్రా గెస్ట్ హౌస్ ఎట్లా ఉంటుందంటే అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ ఉంటుంది ఫుడ్. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే నా శాలరీ డిడక్ట్ చేశారు. యాక్చువల్గా నా ప్యాకేజ్ 37 lakhs per annum. సో నాకు రావాల్సింది 2 point something వస్తుంది శాలరీ, నెట్ శాలరీ. సో వాళ్ళు కావాలని టైం షీట్స్ అప్రూవ్ చేయకుండా 50,000 సంథింగ్ ఇచ్చారు. సో నేను ప్రొటెస్ట్గా నేను అక్కడ తిన్నాను. నేనేం చెప్పానంటే నాకు శాలరీ ఏదైతే మీరు ఇవ్వాలి కదా అది మీరు దాంట్లో డిడక్ట్ చేసుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు మాకు ఐటీ ఎంప్లాయీస్కి పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, లేదా హౌస్ లోన్స్, కార్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఇంటికి వస్తున్నారు, మీరు అట్లా
అంటే ఏ కంపెనీ చేయలేదు అది. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ దట్ టెక్ మహీంద్రా ఇస్ వన్ ఆఫ్ ద కంపెనీస్ దట్ హ్యాస్ డన్ లైక్ దిస్. అంటే మేమిద్దరం ఉన్నాం, ఇంకొక ఆయన కూడా ఉన్నారు టెక్ మహీంద్రా నుంచి. సో అట్లా అంటే కొంచెం వాళ్ళ మేనేజ్మెంట్ బాగాలేదు యాక్చువల్గా. ఆనంద్ మహీంద్రా గారికి, తర్వాత మోహిత్ జోషి CEO వాళ్ళందరికీ కూడా లెటర్స్ రాశాను, బట్ ఎవరు కూడా రెస్పాండ్ అంటే అవ్వలేదు. ఆనంద్ మహేంద్ర గారు ప్రతిదీ అంటే ట్విట్టర్ లో ఏదైనా చూసినా కూడా, ఫేస్బుక్ లో ఏదైనా చూసినా కూడా Exactly. వెంటనే స్పందిస్తూ ఉంటారు కదా. మరి Exactly. మీరు వాళ్ళ ఉద్యోగులు మీకు స్పందించలేదా? మాకు మళ్ళీ స్పందించలేదు. చెప్పారు మీరు ఆడపిల్ల రోడ్ మీద నుంచి నేర్చేసిందయ్యా మహాప్రభు అని ఆనంద్ మహేంద్ర గారిని ఎక్స్లో అంతగానం ప్రతి ఒక్కళ్ళు ట్వీట్ చేసినా కూడా కనీసం ఎందుకు కనిపించలేదు? మరి ఎన్నో వాటికి స్పందిస్తూనే ఉంటారు కదా ప్రతిసారి. స్పందిస్తారు. దా హిందూకి వాళ్ళు రిప్లై ఇచ్చారు కదండి, వి స్పోక్ విత్ ద ఎంప్లాయ్, వి వర్కింగ్ టువర్డ్స్ హర్ థింగ్ అని. అసలు అయినా వాళ్ళు న్యూస్ ఫాలో అవుతున్నారా, నన్ను ఫాలో అవుతున్నారా కూడా నాకు అర్థం కాలేదు. మీకు పర్సనల్ గా ఒక్క కాల్ రాలేదా? అసలు ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది అని మీ వర్షన్ వినాలని వాళ్ళు అనుకోలేదా? విన్నారు కదా, తప్పైపోయిందని కూడా చెప్పారు. అంతే విన్నారు, తప్పైందండి. కొన్ని సార్లు అందరి తరపు నుంచి తప్పులు జరుగుతాయి కదా, మీరు వచ్చి జాయిన్ అయ్యి ఫస్ట్ అన్నారు వి విల్ డిస్కస్ అని అన్నారు. నేను చెప్పాను మై హస్బెండ్ విత్ కపుల్ ఆఫ్ అడ్వకేట్స్ వస్తాను నేను, ఐ వాంట్ టు అండర్స్టాండ్ అండర్ వాట్ లీగాలిటీస్ మీరు నన్ను రిమూవ్ చేశారు అని చెప్పి నేను చెక్ చేస్తాను అని చెప్పానండి. సో మరి మా అడ్వకేట్స్కి భయపడ్డారా, లేకపోతే వాళ్ళు నాకు మొహం చూపించలేకపోయారా? వాళ్ళంతటి వాళ్ళే ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసేసారు, మళ్ళీ వెంటనే ఈమెయిల్ పెట్టారు. ఈమెయిల్లోనేమో గెట్ బ్యాక్ టు వర్క్ అని పెడతారు, వాట్సాప్లోనేమో మీరు ఎప్పుడు మీటింగ్కి వస్తారు అని పెట్టారు. సార్ నా ప్రొటెస్ట్ నేను తీవ్రంగా చేసి వాళ్ళంతలో వాళ్ళు వచ్చి నాతో మాట్లాడేంత వరకు ఐ డోంట్ ట్రస్ట్ టెక్ మహేంద్ర HR డిపార్ట్మెంట్ అండి. HR హెడ్ దీప్తి కానీ, ఆయన కింద పనిచేసే HR హెడ్ ప్రవీణ్ కుమార్ సింగ్ కానీ, వీళ్ళెవరిని నేను నమ్మలేనండి. ఎందుకంటే ఒకసారి మీటింగ్కి రమ్మంటారు, ఒకసారి కంపెనీలో జాయిన్ అవ్వమంటారు, ఒకసారి ఏమో మీరు అసలు ఎప్పుడు మిమ్మల్ని తీసేసాం, మీరు ఎప్పటి నుంచో ఎంప్లాయీ, స్టిల్ యాక్టివ్ అని చూపిస్తారు. మరి స్టిల్ యాక్టివ్ అయితే వాట్సాప్ గ్రూప్లో ఎందుకు లేను? స్టిల్ యాక్టివ్ అయితే టీమ్స్లో ఎందుకు లేను? అండ్ స్టిల్ యాక్టివేట్ అయితే మీకు ఫస్ట్ ఎందుకు మిమ్మల్ని తీసేశారు? ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ అదే కదా, మీరు స్టిల్ యాక్టివ్ అయితే ఆ రోజు మిమ్మల్ని ఎందుకు తీసేశారు అనేది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది హెరాస్మెంట్ అండి. నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ది ఓన్లీ పర్సన్, రైట్? ఇప్పుడు నాకు ఇద్దరు ఉన్నారు, మనం చూస్తాం కదండి ఇంతింతాయి వటుడింతాయి అని. వాళ్ళు ఎవరైనా పెద్ద కాలు పెట్టేసి వాళ్ళని తొక్కేసేంత వరకు వాళ్ళు రియాక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నారేమో మాకు తెలియదు. నాకు అనిపించేది ఏంటి అని అంటే, మేము జాబ్స్ ఇస్తాం, మేము తీసేయండి, లాఫుల్గా తీసేయండి. మీరు మీకు గవర్నమెంట్ చట్టాలు అక్కర్లేదు, మీ పాలసీస్ ఉన్నాయి కదా, మీ పాలసీస్లో పింక్ స్లిప్ ఇవ్వకుండా పంపించవచ్చా? మీ పాలసీస్లో మీరు 60 రోజులు తీసుకుంటారు కదా ఒక ఎంప్లాయీ వెళ్ళిపోవాలంటే, మరి ఒక ఎంప్లాయీని తీసేయడానికి నీకు ఒక్క ఈమెయిల్ చాలా? ఒక ఈమెయిల్తో నువ్వు ఇంటికి పంపించేస్తావా నన్ను? మరి నువ్వు ఎందుకు చెప్పలేదు? నీ నోటీస్ పీరియడ్ కూడా సర్వ్ చేయాల్సిన అవసరం లేదండి. మేము మీకు కొన్ని కంపెనీస్లో మనం వింటాం కదా, తీవ్రంగా పింక్ స్లిప్ అంటే మీరు ఇంకేం పని చేయక్కర్లేదు, మేము మీకు 2 నెలలు జీతం అకౌంట్లో వేసేస్తాం, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని. అలా కూడా చెప్పలేదే. నా ఈమెయిల్లో అయితే రికవరీ ఆఫ్ నోటీస్ పీరియడ్ అని రాస్తారే మీరు. అంటే నాకు ఈ నెల వచ్చేదే 16 రోజుల్లో 17 రోజుల్లో జీతం, రివర్స్లో 40 రోజులు నేను వాళ్ళకి కట్టాలి. నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి అమ్మ డబ్బులు? పిల్ల కొంట్లో కాలేదు, హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు వెనక ఆలోచించే కుటుంబాలు మావి. నువ్వు నాకు ఇంకా రివర్స్లో పేమెంట్ చేయమంటావా? ఇంకెంత దోచుకుంటారు మీరు? ఒక్క మెడికల్ లీవ్ కూడా పే చేయలేదు, నా మెడికల్ లీవ్స్ పే చేయలేదు, నేను హెల్త్ బాగోకపోతే ఇన్సూరెన్స్ కార్డు నా మోహం మీద పడేయలేదు. ఎందుకు అప్రూవ్ చేయరు మీరు లీవ్స్? మా లీవ్ బ్యాలెన్సెస్ సంవత్సరానికి ఇన్ని అని ఉంటాయి, అవి అయిపోయిన తర్వాత కదా ఎల్ఓపి. మరి నాకెందుకు లాస్ట్ 3 months నుంచి నీకు ఇష్టం వచ్చినట్టు ఎల్ఓపీలు వేసుకుంటున్నావు? తనకు కూడా టైం షీట్స్ అప్లై చేయకుండా పేమెంట్స్ ఇవ్వరు. అంటే మీరు క్లయింట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, ఎంప్లాయీస్ దగ్గర ఉన్న లీవ్స్లో నుంచి డబ్బులు తీసుకుంటారు, ఇంకా ఎన్ని కార్నర్స్ నుంచి మీరు సేవ్ చేసుకుంటారు డబ్బులు? అంటే శ్రమ దోపిడి మేడం. అంటే ఏం లేదు, ఒకటి ఈ రోజు ఎట్లాంటి సమయం వచ్చిందంటే, నిజంగా ఈ రోజు జరిగిన ఇది ధర్నా చౌక్ లో ధర్నా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్, చాలా మంది కంపెనీస్ కూడా కనుక తీరోజు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరు ఆరలే, ఎవరికి సపోర్ట్ లేదులే అనుకున్నారు. నిజంగా ఎన్నో న్యూస్ ఛానల్స్ మేడం, 15+ న్యూస్ ఛానల్స్ ఇంక్లూడింగ్ నేషనల్ మీడియా, వీళ్ళందరూ వచ్చి ఏంటంటే వీళ్ళ నిజంగా కార్పొరేట్స్ కనుక తొందరలోనే వీళ్ళను ఐటీ చట్టాలు సరళతరం చేయాలి, అవసరమైతే కార్పొరేట్కు కఠినతరమైన లేబర్ లాస్ పెట్టాల్సిందే, లేకుండా మాత్రం మా ఉద్యోగం ఆగదు. ఈ రోజు ఇక్కడే కాదు, అవసరం అయితే రాయదుర్గం నుంచి కూడా మా ఉద్యమం స్టార్ట్ అవుతుంది.
Right. అంటే కెవిన్ గారు మీరు ఆల్రెడీ అక్కడ అంటే అక్కడ చేశారు, తర్వాత మీరు ఇప్పుడు ఒక న్యాయవాదిగా కూడా మీరు ఉంటున్నారు కాబట్టి మీ అంటే లా ప్రకారం ఏముంది అంటే ఇప్పుడు మీరు సవరణలని శ్రీధర్ సార్ మాట్లాడుతున్నారు అంటే ఎట్లాంటి సవరణలు చేసి వాళ్ళ మీద మీరు ఏమన్నా కేసు వేయాలని అనుకుంటున్నా, మీ ఆలోచన ఎట్లా ఉంది ఇప్పుడు? యా డెఫినెట్లీ అండి. ఇప్పుడు శ్రీధర్ గారు ఆల్రెడీ లేబర్ కమిషనర్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర చిలకలగూడ దగ్గర ఉంది, అక్కడ వేశారు. తర్వాత లేబర్ కోర్టు, అది చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది యాక్చువల్గా. అంటే నేను ఈ అన్యాయం ఇదంతా ఫేస్ చేసిన తర్వాత లా నేర్చుకొని లా చదువుకొని జర్నలిజం రెండు కంటిన్యూస్ అంటే సైమల్టేనియస్గా చేస్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే మనకి యాక్ట్స్ అనేవి అంటే చట్టాలు అనేవి లేవు, లేబర్ లాస్ ఉన్నాయి కానీ ఎప్పుడో 1947, 1970 ఆ యాక్ట్స్ ఉన్నాయి. ఓకే, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 ఒకటి ఉంది, అది కూడా వీక్గా ఉంది యాక్చువల్గా. సో మనకి కొత్త చట్టం అనేది రావాలి యాక్చువల్గా. నేను భావన గారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని కూడా కలిసాము జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అనమాట. సో డిస్కషన్ అనేది జరిగింది మా మధ్యలో, లైక్ యాక్ట్ అనేది తేవాలి, అసలు ఎంతమంది ఉన్నారు, అట్లీస్ట్ 100 అయినా ఉంటారా అని కూడా అడిగారు. 100 కాదు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మేము యాక్చువల్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ లాంటిది ఒకటి రన్ చేసాము. రన్ చేస్తే లక్షల మంది చూసారు, చాలామంది వేలల్లో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మాకు కూడా అట్లా జరిగింది అని చెప్పేసి. కాకపోతే వాళ్ళు భయపడుతున్నారు, ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ కంపెనీలో జాబ్ అనేది రాదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మా వెరిఫికేషన్. ఆఫీస్లో ఈ ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ చేయకూడదని ఏకంగా పూనం గారు ఫ్లోర్ మీదనే థ్రెటన్ చేస్తున్నారని మెసేజెస్ వస్తున్నాయి నాకు. భావన గారు ఇన్వెస్టిగేషన్కి ఎవరు హెల్ప్ చేయకూడదు. నేను మెసేజ్ చూపిస్తాను మీకు, యూ కెన్ ప్లే ఇట్ అండి. పూనం మేడం హ్యావ్ కమ్ టు ఫ్లోర్ అండ్ ఆస్క్డ్ us to not cooperate with the investigation. కానీ మ్యామ్ ఒకటి మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీరు 10 మెట్లు ఎక్కారా 2 మెట్లు ఎక్కారా నా డిమాండ్స్ పెరిగాయి. ఇవాళ నా ఎంప్లాయీస్ బయోబ్రేక్ అడగకుండా వెళ్తున్నారు, టీమ్ హర్డల్స్ అన్ని రూమ్లో మాత్రమే జరుగుతున్నాయి, ప్రతి ఒక్క ఎంప్లాయీని పిలిచి అడుగుతున్నారు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకే చెప్పండి, మీడియాకి వెళ్ళొద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అని. ఇదే మీరు ముందు చేస్తుంటే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది. సో దెర్ ఇస్ వన్ గర్ల్ అండి టీమ్ లో, షీ వాజ్ లైక్ వెళ్ళిందంట WFM దగ్గరికి, బయోబ్రేక్ చెప్పాల్సిన అవసరం లేదు అందట. షీ డాన్స్డ్ ఆన్ ఫ్లోర్ దట్ ఐ నీడ్ నాట్ టు టెల్ ఎనీబడి టు గో టు వాష్రూమ్ అని. ఇది పెద్ద సక్సెస్ అనే చెప్పుకోవాలి. ఇది ఒక టెక్ మహీంద్రలో లేదు అంటే చాలా కంపెనీస్ లో కూడా బయో బ్రేక్, లంచ్ బ్రేక్ కూడా టైం సెట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే అదే నేచర్ కాల్స్ అనేది కూడా మనకి ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను కూడా ఇక్కడ చెప్పాను. నేను ఒకతను నా ఫ్రెండ్ నా టీమ్ లో ఉన్నప్పుడు ఒక మేనేజర్ పేరు పొట్లూరి వెంకటేశ్వరరావు, నాకు మోషన్స్ అవుతున్నారు సార్ అంటే ల్యాప్టాప్ పట్టుకుని, మీరు ప్రొడక్షన్ సపోర్ట్ లో ఉంటారు, ల్యాప్టాప్ పట్టుకుని మీరు వాష్రూమ్ కెళ్ళని చెప్పారు. అంతకన్నా నీచమైన షాడిజం, అంతకన్నా నీచమైన ఏమైనా చర్యలు ఉన్నాయా మేడం ఇక్కడ? మీరు ఏం చేయాలి చెప్పండి మీరు? నేనంటే మీరు హిట్ మన తెలుగు పాపులారిటీ ప్రేక్షకులారా, ఇలాంటి వారిని ఏం చేయాలనో మీరు దయచేసి కామెంట్ రూపంగా తెలియజేయండి. మీరు గంట బ్రేక్ ఇస్తారు కదా, నేను ఆ గంట ఎలా అయినా వాడుకొని, సరే మీకు ప్రొడక్షన్ అవర్స్లో ఇబ్బంది అవుతుంది అనుకోండి, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఆడపిల్లల కోసం మీరు చేసుకోలేరా? నెలలో ఎన్నిసార్లు ఆడపిల్లలు ఇబ్బంది పడతారు? 3 రోజులు 4 రోజులు, ఒక 4 రోజులు మీరు సర్దుకోలేరా? ఏమండి ఇదే ఇండియాలో, ఇదే హైదరాబాద్లో ఆడపిల్లలకి పీరియడ్స్లో ఉంటే 3 days హాలిడేస్ ఇచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి. మేము అలాంటివి కూడా అడగట్లేదు కదండి. అసలు ఏం కావాలి, అసలు ఏం కావాలి ఇలాంటి ఒక కంపెనీస్కి మీ నుంచి ఏం కావాలి? వాళ్ళకి పని కావాలండి, వాళ్ళకి మేము ఏమైపోతే మీకెందుకు? మీకు ఇప్పుడు చూడండి, పని కావాలి వాళ్ళకి, పని జరగాలి, టార్గెట్స్ రీచ్ అవ్వాలి. అక్కడ వరకు వెళ్ళినా కూడా అవసరం. ఇప్పుడు నేను చెప్పనా అండి, నాకు న్యాయం జరిగేది ఎప్పుడో అంటే నాకు మొన్నటిదాకా అనిపించింది ఏంటంటే, మనం చచ్చిపోతే తప్ప ఎవరికి మంచి వాళ్ళం కావండి. ఒకవేళ చనిపోయిన తర్వాత అందరూ అంటారు కదా ఎంత మంచిది ఆవిడ అంటారు, కానీ నిజంగా ఐ విష్ చచ్చిపోయిన వాళ్ళు ఒకసారి లేచి వచ్చి ఈ మాటలన్నీ విని వాడు మళ్ళీ పడుకోగలిగితే ఎంత బాగుంటుందో. అలాగే చచ్చిపోతే తప్ప చట్టాలు రావు, చచ్చిపోతే తప్ప మార్పు రాదు మనుషులకి. గట్టిగా అరిచిన వాళ్ళేమో కంపెనీ నుంచి నువ్వు తీసేస్తావు, ఏదైనా అడిగితే మీకు నచ్చదు, ఎవరైనా చెప్తే మీరు వినరు, ప్రొటెస్టులు చేస్తే మీకు. అసలు నాకు వింతగా అనిపించింది ఏంటంటే అండి, ఇంతలా గొంతరుచుకుంటున్నాము, జనాలందరూ చూస్తున్నారు, క్యాజువల్గా ఏమీ జరగలేదు, మీరు లేదా 10th నుంచి ఆఫీస్కి వచ్చేయండి అంటే నా ప్రొటెస్ట్కి మీకేం అసలు మీకు చెప్పేది అర్థం కావట్లేదా? లేకపోతే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నానా?
తెలుగులో చెప్తున్నానని అర్థం కావట్లేదు ఏంటో మేడం. నేను ఈసారి హిందీ న్యూస్ ఛానల్ కూడా ఒకసారి చెప్తాను, ఆ హిందీ న్యూస్ అయినా వాళ్ళ దాకా చేరుతుందేమో చూద్దాం. అంటే అర్థం కాదంటారా? ఇండైరెక్ట్ గా మీరు ఏమంటున్నారు అంటే వాళ్ళకి అంత తెలియదు. చూడండి, నేను అంటే ఆవిడ చాలా ప్రొటెస్ట్ వల్ల వాళ్ళు రమ్మన్నారు కదా యాక్చువల్ గా టెక్ మహీంద్రా వాళ్ళు. ప్రొటెస్టులు మాత్రం కనబడవు. కార్పొరేట్స్ మేడం వాళ్ళు కార్పొరేట్స్ ఓన్లీ ప్రొటెస్ట్ కనబడదు వాళ్ళకు. మీరు మొన్న మీరు మాట్లాడినట్టున్నారు కదా, కార్పొరేట్ జనతా పార్టీ కూడా వస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. మేము డెఫినెట్ గా పార్ట్ ఆఫ్ ఇట్ అండి. నేనే మేడం నిజంగా ఐటీ ఎంప్లాయీస్ కు ఇక్కడ ఉన్న భవన గారు కానీ, కెవిన్ కానీ, హర్ష ఎంతమంది అయినా చెప్పలేదు, హరీష్ గారు కానీ నిజంగా న్యాయం జరుపుకుంటే జంతర్ మంతర్ లాంటి ఉద్యమ వేదిక, ధర్నా వేదిక నేనే నిరాహార దీక్ష కూర్చుంటా. ఎంతవరకు అయితే తగ్గిస్తా. సాధ్యమైంది అంటారా? అవుతుంది. ఎందుకు కాదు మేడం? ఒక 60 ఏళ్ళ సోనం వాంగ్చుక్ చేసినప్పుడు 40 ఏళ్ళ మెరుగు సీజన్ చేయలేడా? అంటే మీరు హంగర్ స్ట్రైక్ చేయడం తప్పనట్లేదు. మీ హంగర్ స్ట్రైక్ కి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి సాధ్యం అవుతాయి అంటారా? వాళ్ళు ఆయన హంగర్ స్ట్రైక్ లో కూర్చుని ఆయన దిగే లోపు నేను ఎక్కుతానండి, నా లోపు ఆయన ఎక్కుతారు. ఈ ఉద్యమానికి మద్దతుగా ఒక ఐటీ వాళ్ళే కాదు మేడం, నేను స్టూడెంట్స్ ని పిలుస్తా, ఫార్మర్స్ ని పిలుస్తా, లేబర్ ని పిలుస్తా, మహిళా సంఘాలను పిలుస్తా. ఏ సంఘం ఉంటే ఇండియాలో మన దేశం అన్ని సంఘాలను మద్దతు కోరుతా. అంటే ఒకప్పుడు మన సొసైటీలో ఐటీ జాబ్ ఉంటే చాలు, అది ఇంకా లైఫ్ సెటిల్ అని అనుకున్న పరిస్థితులు ఉండేవి. ఈ రోజు మీరు ఇన్ని మాట్లాడుతుంటే ఎలా ఉందంటే అసలు ఐటీ రంగంలో అడుగు పెట్టొద్దు, ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా లైఫ్ బాగుంటది, కానీ ఐటీ ఉద్యోగం అనేది వద్దు అన్నట్టు మీరు చెప్తున్నారు ఇక్కడ. అంటే అలా కాదండి, కొంతమందికి అది అలవాటు అయిపోతుంది, వాళ్ళకి ఇష్టం వాళ్ళు చేసుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ప్రతి కంపెనీలో ఒక వ్యక్తి ఉంటాడు చూడండి, వాడు 8 గంటల్లో వాడు పని చేసుకోడు, వాడు 10 గంటలు పని చేసి నేను చాలా పని చేశానని చూపించుకుంటాడు. వాడి వల్ల వాడు 10 గంటలు చేస్తున్నాడు కదా, నువ్వెందుకు 8 గంటల్లో వెళ్ళిపోతా అంటావు? వాడు 2 సార్లు బ్రేక్ వెళ్ళాడు కదా. దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ దేర్ బ్రేక్స్ ఇన్ 20 minutes. Why do you take 30 minutes? అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదనే కదా మనం ఇక్కడ కూర్చునేది. ఈ అరుపులు, ఈ కేకలు, ఈ ధర్నాలు, ఇవన్నీ అవే నేను చెప్పేది. ఏ కంపెనీలో అయినా ఒకడు ఉంటాడు, వాడు నేనే అంత సర్వం నేనే అంటాడు, వాడి వల్ల మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఎందుకంటే చాలా కంపెనీస్ అంటే ఒక టీం కూడా ఉంటాడు ఇట్లాంటి సాయిజం సంఘానికి అధ్యక్షులు, కానీ వాళ్ళు ఎంత రిప్లై. ఇప్పుడు హెచ్ఆర్ వ్యవస్థ అనేది ఎంప్లాయీస్ బాగోగులు చూడాలి తప్ప ఎంప్లాయీస్ కాక వాళ్ళు మేనేజర్ల బాగోగులే చూస్తున్నారు, సిఇఓల బాగోగులే చూస్తున్నారు. అంటే మీరు పనిచేసే యంత్రాలు జోక్ చేస్తున్నారు. యంత్రాలు కూడా అప్పుడప్పుడు దానికి ఆయిల్ వేయాలి, ఫ్యూల్ వేయాలి, రెస్ట్ ఇవ్వాలి. మాకు అది కూడా అక్కర్లేదు. మేము ఇంటికి వెళ్ళాక కూడా రాత్రి 12ంటికి ఫోన్ చేసి కాల్ చేస్తే కూడా మేము ఆన్సర్ చేయకపోతే మీరు అబాండెన్స్ కింద మీరు జాబుల్లోంచి తీసేస్తారు. అంటే మీకు మీ పర్సనల్ స్పేస్, మీ ఫ్యామిలీ స్పేస్ అనేది ఉండదు, లీవ్ తీసుకోవద్దు, పండగలు కూడా పనులు చేయాలి. ఒక్క నిమిషం ఆగండి, పర్సనల్ స్పేస్ గురించి అసలు మనం మాట్లాడే అవకాశమే లేదు. పండగల గురించి అంటారా? నేను యూకే షిఫ్ట్ కి పనిచేస్తా. టెక్ మహీంద్రా యూకే షిఫ్ట్ చేసే వాళ్ళకి ఏ ఇండియన్ ఫెస్టివల్స్ కి సెలవు ఇచ్చిందో ఒక లిస్ట్ మెమరాండం మీకు లీవ్ చేయమని అడగండి. అది కూడా ముష్టి వాళ్ళలాగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనం అప్లై చేసుకుంటే ఆ రోజు ఇంకెవరు తీసుకోకపోతే మీకు లీవ్ ఇస్తారు తప్ప. నేను చెప్తున్నా గత 7-8 సంవత్సరాలుగా నేను ఏ పండక్కి సెలవు తీసుకోలేకపోయాను. ఎందుకంటే అంతకుముందు యూఎస్ షిఫ్ట్స్ మహా అయితే క్రిస్మస్కి 10 రోజులు, 2 రోజులు, 3 రోజులు సెలవు ఇస్తారు. మేము ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడమే మానేసాము. ఎందుకంటే ఫారినర్స్ అన్నమాట. మేము హైదరాబాద్ లో ఉన్న యుఎస్ సిటిజన్స్, మాకు సోషల్ సెక్యూరిటీ నంబర్ మాత్రమే ఉండదు, ఆధార్ కార్డు ఉంటుంది. సో నేను ఇండియన్ ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటానో తెలుసా? 5:30కి లేచి నేను 7:30కి లేచి నేను 5:30కో 7:00కో లేచి వినాయక చవితి చేసేసుకుని పడుకుని నిద్రపోయి మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాను. మీరు ఎవరైనా అడిగారు ఒక్కసారి నా కార్పొరేట్ ఎంప్లాయీస్ నాన్న మీరు దీపావళి చేసుకుంటున్నారా, లేకపోతే మీరు సంక్రాంతి చేసుకుంటున్నారా, మీరు వినాయక చవితి చేసుకుంటున్నారా? లీవ్స్ ఉంటేనే పండుగలు. మాకు ఇది వినాయక చవితి, ఇది హాలిడే ఇవ్వాలి. నేషనల్ హాలిడేస్ రోజు కూడా పని చేయించుకుంటారండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎక్స్ట్రా పే చేస్తారు. మేడే ఐ వర్క్ అండ్ మేడే వి వర్క్ అండి. మేడే వి వర్క్, 26 జనవరి వి వర్క్, August 15th వి వర్క్. ఆ రోజు ఎక్స్ట్రా పే ఇస్తాం, చేసేసేని అంటారు. ఎక్స్ట్రా పే పెడతారు, నేను కాదని అనట్లేదు. ఎంతమంది ఇష్టపడి చేస్తారు? ఎవ్వరికి చేయాలని ఉండదు మేడం. ఆల్రెడీ 4 తీసుకున్నారు కదా, మీరు తీసుకోవడానికి వీల్లేదు, మీరు చేయండి అంటారు. మాకు నేషనల్ అందరూ అనుకుంటారు కార్పొరేట్ ఎంప్లాయీస్ కి 5 రోజులే పని చేస్తారు, 2 రోజులు సాలరీస్ ఉంటాయి, మంచి హైక్స్ ఉంటాయి, సాలరీస్ ఉంటాయండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమైందంటే నేను నా జాబ్ పోయినప్పుడు నాకు ఒక యూఎస్ నుంచి ఒక వెరైటీ మేనేజర్ ఫోన్ చేశాడు. కాలిఫోర్నియాలో ఎక్కడ ఉంటాడు అనుకుంటా. అతను ఏమన్నాడంటే
ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్. అంటే ఆల్కాట్రాజ్ అంత బీభత్సకరమైన జైలు మన ప్రపంచంలో ఎక్కడ లేదు. అంటే దాని నుంచి ఎస్కేప్ చేసినంత గొప్పగా నన్ను ఆయన అభివర్ణించాడు. ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్ అన్నాడు ఒకటే మాట. అంటే చూడండి, అంటే ఎంత దరిద్ర మాకేం పండుగలు ఉండవండి మీరు నరకాల నుంచి మనం బయటకు వచ్చినాం. హెల్ కూడా ఇంత ఘోరంగా ఉంటుందో తెలియదు నాకు, కానీ ఒక నరకాల నుంచి బయటకు వచ్చిన విధంగా ఉంటుంది. అంటే క్లయింట్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలండి ఇక్కడ మేము. పండుగ ఇప్పుడు క్లయింట్ క్యాలెండర్ ఇండియాలో ఫాలో చేస్తున్నప్పుడు కొద్దో గొప్ప లీవ్స్ మీరు ఆటోమేటిక్ గా ఇవి మ్యాండేటరీ లీవ్స్ అని పెట్టుకోవచ్చు కదండి. ఎక్స్ట్రా మీరు చెప్తారు ఎక్స్ట్రా పే ఇస్తున్నాం కదా అని అనొచ్చు కంపెనీలు. ఎక్స్ట్రా పే ఇచ్చినా మాకు పని చేయడం ఇష్టం లేదు నేషనల్ పోనీ పండుగలు తీసి పక్కన పెట్టండి, నేషనల్ హాలిడేస్ ఇవ్వరా మీరు? మీరు చెక్ చేయండి ఎన్ని కార్పొరేట్ ఎంప్లాయీస్ నేషనల్ హాలిడేస్ రోజు వర్క్ చేస్తాయో. అన్ని కంపెనీస్ వర్క్ చేస్తాయి. రైట్. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నా. ఏదైతే ఇలాంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారో ఉద్యోగాలు ఇంకా చాలా మంది ఉన్నారని అనుకుంటున్నారు, అంటే మీలాగా ఇంకెంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? చాలా మంది ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ బయో బ్రేక్స్ కి చెప్పక్కర్లేదు అన్న వెంటనే డాన్స్ చేసిన ఆడపిల్లలు నేను చూసాను. రైట్. దే డోంట్ నో ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మీ, బట్ ఐ వాంట్ టు టెల్ బిఫోర్ మీడియా. ఇవాళ మీరు బయో బ్రేక్స్ కి ధైర్యంగా వెళ్తున్నారు అని అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ మై ప్రొటెస్ట్. చూడండి, నేను టెక్ మహేంద్రకి ఎలాగో వెళ్ళబోయేది లేదు. ఓకే, అక్కడ ఎంప్లాయీస్ తింటే ఏంటి, తినకపోతే ఏంటి, వాష్రూమ్కి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి అని నేను అనుకోవట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఒక తల్లి కనకపోయినా మేము అందరం ఒకటే ఆడబిడ్డలం. ఆ బాధ నాది కాబట్టి నాకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. నా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఇలాగ ఇల్లీగల్గా మీరు ఎన్నైతే అంటే అన్లాఫుల్గా ఎంతమందిని అయితే టర్మినేట్ చేశారో, నోటీస్ పీరియడ్ కూడా లేకుండా ఇన్స్టెంట్గా అదే రోజు మీరు పంపించేశారో, వితౌట్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటే కూడా మీరు నోటీస్ పీరియడ్ ఇచ్చే పంపిస్తారు. ఇన్స్టెంట్గా చేసిన లాస్ట్ 1 year టర్మినేషన్స్ని ఖచ్చితంగా రివైజ్ చేయాలి. వీ హ్యావ్ టు హియర్ దేర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కంపెనీలో ఎన్ని పాలిటిక్స్ రన్ అవుతాయని. సెకండ్ డిమాండ్ వచ్చేసి ఎవరి వల్ల అయితే నేను ఇవాళ ముగ్గురు ఉన్నారు కదండి. ఇప్పుడు మా టీఎల్ కానివ్వండి, మా హెచ్ఆర్ మేనేజర్, టీఎల్ తప్పు చేస్తే హెచ్ఆర్ మేనేజర్ కరెక్ట్ చేయాలి, ఆవిడ చేయలేకపోయింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా చేయలేకపోయాడు. మరి ముగ్గురికి శిక్ష విధించాల్సిన అవసరం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది కదా, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని టర్మినేట్ చేయాలి. ఈ ముగ్గురిని టర్మినేట్ చేస్తే ఆ ప్రాసెస్ చాలా బాగుపడుతుంది. అంటే ఆ ముగ్గురిని ఎందుకు టర్మినేట్ చేస్తారండి? వాళ్ళ కంపెనీకి ప్రాఫిట్ కదా తీసుకొస్తుంది. మీరు ప్రాఫిట్స్ కోసం వాళ్ళు ప్రాఫిట్ చేసుకుంటున్నారు కాదండి, వాళ్ళ కంపెనీకి ప్రాఫిట్స్ తీసుకొస్తున్నారు. నేను ఖచ్చితంగా ఆ మాట మీతో ఏకీభవిస్తాను. ప్రాఫిట్స్ కోసం మీరు ఎలా అంటే అలా పని చేయించుకుంటారా? మీ ప్రాఫిట్స్ కోసం ఎదురు మంచి హెల్త్ని స్టేక్లో పెట్టేస్తారా? ఎదురు మంచి ఫ్యామిలీని స్టేక్లో పెట్టేస్తారా? మీకు ప్రాఫిట్స్ మాత్రమే కావాలా? మీకు ఎంప్లాయీస్ అక్కర్లేదా? మరి ఎందుకు రాసుకుంటారు మీరు వరల్డ్స్ మోస్ట్ లవ్డ్ బీపీఓ అని, గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని? ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్ ప్లేస్ టు వర్క్ అండి. కెవిన్ గారు, మీరు మిమ్మల్ని ఇలా అంటున్నానని మీరు అనుకోకూడదు. కంపెనీ వైపు నుంచి మనం మాట్లాడితే కంపెనీ వైపు నుంచి మాట్లాడినా కూడా చెప్తాను కదా, స్టాప్ పుట్టింగ్ హోర్డింగ్స్ గ్రేట్ ప్లేస్. ప్రాఫిట్ నా ఫస్ట్ వీడియోలో కూడా చెప్పా, పెద్ద పెద్ద భవనాల్లో పెద్ద పెద్ద బోర్డులు వేసుకుని గ్రేట్ ప్లేస్ టు వర్క్ అయితే అయిపోదండి. గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని ప్రతి ఒక్క ఎంప్లాయీ అనుకోవాలి. ఏంటి వరల్డ్స్ మోస్ట్ లవ్డ్ బీపీఓ సర్వీస్ అని మీరు వేసుకుంటున్నారు. డిడ్ యూ ఎవర్ లవ్ యువర్ ఎంప్లాయీ? Did you ever love your employee? At least in my process, tell me. I'm asking in front of cameras now. That is truly unfair. Right. మీకు బిజినెస్ వస్తుంది, డబ్బులు వస్తుంది అంటే మీరు ఈ బిజినెస్ చేయొద్దు, అందులో మనుషులు ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీరు ఇంకేదైనా చేసుకోండి, మరమనుషుల్ని పెట్టుకొని మీరు పేపర్ కప్స్ లాంటివి ఇంకేదైనా తయారు చేసుకుని అనుకోండి, మిషన్ రివర్స్ లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడగదు. రైట్. అంటే ఈ క్వశ్చన్ కి అదే ఆన్సర్. ఈ పోరాటంలో అది మేనేజర్స్ తర్వాత హెచ్ఆర్ మేనేజర్స్ కి వచ్చిన క్వశ్చన్. సో నేను చెప్పిన సెకండ్ నేను చెప్పిన డిమాండ్ లో దిస్ ఇస్ లైక్ ఆల్ ఆఫ్ దోస్ 3 హ్యావ్ టు బి టర్మినేటెడ్. అప్పుడు విమెన్ కి బ్రీదింగ్ స్పేస్ వస్తుంది. ఈ ముగ్గురిని టర్మినేట్ చేస్తే మిగతా ముగ్గురు అలా బిహేవ్ చేయకుండా ఉంటారు. వాళ్ళకి బుద్ధి వస్తుంది, మీ కంపెనీలో ఇంకా విమెన్ వచ్చి పని చేయాలి, లేకపోతే మేము నిజంగా విమెన్ మీద కన్సర్న్ తో ఉన్నామంటే ముందు ముగ్గురిని టర్మినేట్ చేసేయండి. అంటే ఇప్పుడు ప్రతి క్లయింట్ లో ప్రతి ప్రాజెక్ట్ లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. అసలు అలాంటి వాళ్ళకు ఉండే అర్హత లేదు. ఇద్దరు వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళ బిహేవియర్ మారాలి, లేకపోతే కొత్త పాలసీస్ రావాలి, వాళ్ళకి వార్నింగ్ లెటర్స్ ఇష్యూ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు మారుతారు కదా. వీళ్ళకి వార్నింగ్ లెటర్స్ తో పనేలా లేరు. ఏంటి ఆడియన్స్ కూడా మా ప్రాజెక్ట్ లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉండండి, తప్పులేదు. వార్నింగ్ లెటర్స్ ఇష్యూ చేయమని అడగండి, సెండ్ దెమ్ వార్నింగ్ లెటర్స్, కంప్లైంట్స్ ఇవ్వండి, ఇంటర్నల్ సెల్ తో మాట్లాడండి. వాళ్ళని కూడా పిఐపీలో వేస్తారు కదండి. వాళ్ళకుండా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాంట్లో ఏజెంట్ లెవెల్లోనే మీరు పిఐపీలో వేస్తారా?
అంటే వాయిస్ ప్రాసెస్ లో కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, నాన్ వాయిస్ లో ఏ డిఫరెంట్ గా ఉన్నా సార్, ఎవరైతే మనిషిని మనిషిలా ట్రీట్ చేయరో వాడికి అసలు ఉద్యోగం చేసే రైటే లేదు. ఎందుకు అంటే మీరు వాళ్ళని ఏమంటారు సపోర్ట్ చేస్తున్నారా మరి? సపోర్ట్ కాదండి, వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అడ్వకేట్స్ ఆలోచిస్తారు, మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది కూడా వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ అంటే ప్రాజెక్ట్ వైజ్ క్లయింట్ వైజ్ లో కూడా డిఫరెంట్ టాక్సిక్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది పైనుంచి వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, ఇంత వర్క్ చేయాలి ఈ వీక్ లో. ట్రాన్స్పరెంట్ గా మాట్లాడు. ఇప్పుడు నువ్వు బ్రేక్ తీసుకున్నావు, నాకు ఇబ్బంది జరిగింది, ఇందుకోసం నేను నీ మీద ప్రెషర్ పెట్టాను, ట్రాన్స్పరెంట్ గా మాట్లాడితే ఏ ఆడపిల్ల బాధపడదు. ద ప్రాబ్లమ్ ఇస్ యూ డోంట్ కమ్యూనికేట్ నా. నీ మీదున్న ప్రెషర్ నువ్వు కింద సబార్డినేట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ప్రాపర్ గా నువ్వు కమ్యూనికేట్ చేయగలగాలి. Absolutely, I agree with that. They have to communicate. Either you have to communicate or you're not fit for that job. Leave the job and get out of the office. మీ మీద ఉన్న ప్రెషర్ మీరు హ్యాండిల్ చేయలేనప్పుడు జాబ్ వదిలేసి వెళ్ళిపో. ఇప్పుడు నా మీద ఉన్న ప్రెషర్ నేను హ్యాండిల్ చేయలేకపోయాను, వాళ్ళు నన్ను తిరిగి పిలిచినా నేను వెళ్ళలేదు, బికాస్ ఐ కాంట్ హ్యాండిల్ ద ప్రెషర్, రైట్? నీ మీద మేనేజర్స్ అంటే ఎవరు? నా దృష్టిలో ఎవరైతే ప్రెషర్ హ్యాండిల్ చేస్తారో, ఎవరైతే ఏజెంట్స్కి సపోర్ట్ చేస్తూ బిజినెస్ ని కూడా రన్ చేయగలుగుతారో వాళ్ళందరూ ఒకప్పుడు ఏజెంట్స్. వాళ్ళకి హ్యూమన్ మేనేజ్మెంట్ అంటే ఓకే, మీకు మేనేజర్ పొజిషన్ ఇస్తే మీరు బాగా చేస్తారా? ఏంటిది? సేమ్ మేనేజర్ పొజిషన్ మీకే ఇస్తే మీరు ఎలా బాగా చేస్తారు అని మీరు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ రోజు మేనేజర్ పొజిషన్ కోసం పాకులాడలేదు. నేను మేనేజర్ అవ్వాలంటే దానికి తగిన ట్రైనింగ్ నాకు కావాలి, దానికి తగిన ప్రాసెస్ లో నేను ఉండాలి. నేను మేనేజ్ చేయలేను కాబట్టి ఏజెంట్ లాగా ఉన్నా. అదే మీకు కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇచ్చి మిమ్మల్ని మేనేజర్ పొజిషన్ లో ఉంటే మీరు కూడా కొంత ప్రెషర్ ఫీల్ అవుతారు కదా, సో మీకు అర్థమవుతుంది. అంటే ఈ షూస్ ఒక ఏజెంట్ గా ఉండి అనుభవించింది చాలు సార్. మేనేజర్ గా ఉంటే కూడా అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొత్తగా ఏం రావు. మీ పొజిషన్ మేనేజర్ పొజిషన్ కి వెళ్ళినప్పుడు మీరు మేనేజర్ పొజిషన్ లో ఉన్నా కూడా, మీరు ఏజెంట్ పొజిషన్ లో ఉన్నా కూడా, మీరు హ్యూమానిటేరియన్ గా లేనప్పుడు మీకు ఆ పొజిషన్ వేస్ట్ అంటున్నాను నేను. మీరు చేయగలుగుతారా, మీరు చేయలేకపోతారా అంటే నేను ఆ పరిస్థితిలో లేను. నేను ఆ పరిస్థితిలో ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఇలా అన్లాఫుల్ గా టర్మినేట్ అయితే చేసేదాన్ని కాదు. నేను ఖచ్చితంగా ఏం చేసేదానంటే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు నా ప్రాబ్లం అర్థం చేసుకోండి, ఈ రీజన్స్ వల్ల మేము మిమ్మల్ని తీసేయాల్సి వస్తుంది, లేదా మీరు ఇదేమైనా చేంజ్ చేసుకోగలుగుతారా అని బేసిక్ కమ్యూనికేషన్ నేను చేసి ఉండేదాన్ని. ఓకే, ఇప్పుడు ఇది టెక్ మహేంద్ర లీగల్ టీమ్ వచ్చి అడిగినా కూడా నేను చెప్తాను సార్, ఐఎమ్ ప్రిపేర్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్. నేను అక్కడ మేనేజర్ కాదు. ఒకవేళ నేను మేనేజర్ అయ్యుంటే ఇలా మాత్రం సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసేదాన్ని మాత్రం కాదు. డెఫినెట్లీ, అంటే ఎంపతి ట్రైనింగ్ ఏదైతే ఇస్తారో ఆ ట్రైనింగ్స్ అన్ని తీసుకున్నాం కాబట్టి మనం ఒక హ్యూమానిటేరియన్ వేలో మనం చేస్తే బాగుంటుంది. భావన గారు, మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ పోరాటంలో మీ కుటుంబం మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? కుటుంబం సపోర్ట్ చేస్తుంది అంటే సార్, మళ్ళీ కూడా చెప్తున్నానండి, సపోర్ట్ చేయడానికి వీఆర్ నాట్ వెరీ వెల్దీ ఫ్యామిలీ, రైట్? దట్ సపోర్ట్ చేయాలి అని. ఇప్పుడు నేను ఇక్కడ స్టూడియోలో వచ్చి కూర్చోవాలంటే మా ఇల్లు నడవాలి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఈదర్ ఆఫ్ ది పార్టీస్లో ఒక్కరికి జాబ్ లేకపోయినా కష్టంగా నడిచే రోజులు మనవి. ఇప్పుడు నేను ఎంప్లాయ్మెంట్లో లేను, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు, మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి స్టూడియోకి గడప అయితే నన్ను ఎక్కించి తీసుకెళ్ళట్లేదు కదా. దీ దృష్టిలో మీరు మా హస్బెండ్ నాకు 100% సపోర్ట్ చేశారు అనుకుంటే చేశారు, చేయట్లేదు అనుకుంటే చేయట్లేదు. బట్ ఒకటి మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలను, యాజ్ అ ఫ్యామిలీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ. దే ఆర్ ఆల్వేస్ విత్ మీ, రైట్? ఈ రోజు నేను ఇలా రోడ్ మీద ఉన్నా, రోడ్ మీద లేకపోయినా, ఐఎమ్ దట్ లిటిల్ ప్రిన్సెస్ టు మై ఫాదర్, యూనో, దట్ క్వీన్ ఎట్ మై ప్లేస్ అండి. మా హస్బెండ్ నన్ను ఎప్పుడు అలాగే చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇలా మాట్లాడడం వల్ల మా హస్బెండ్కి నా మీద రెస్పెక్ట్ పెరిగింది తప్పించి ఒక పాయింట్ ఆఫ్ టైంలో కూడా నా మీద రెస్పెక్ట్ ఆయనకి తగ్గిందని నేను అనుకోవట్లేదు. అది కూడా ఎందుకు మేడం, ఎంతమంది మీడియా ఇస్ హెల్పింగ్ మీ అవుట్ అండి. ఇట్ ఈస్ నవ్ ఎన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ టు మీ. ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ సపోర్టింగ్ మీ. Tamil, Hindi, Marathi, Bengali, I'm getting, responses. YouTubers are putting my video and they're getting lots of view, నిజంగా ఇబ్బంది లేకపోతే అన్ని వ్యూస్ చూడరు. పీపుల్ ఆర్ ఏబుల్ టు కోరిలేట్ విత్ దెమ్. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఎనీ సుపీరియర్ పొజిషన్స్. ఇన్ కేస్ ఐ వుడ్ హ్యావ్ బిన్ ఇంట్రెస్టెడ్, నేను అలాంటి పొజిషన్స్కి అప్లై చేసేదాన్ని. ఐ జస్ట్ వాంటెడ్ టు లాగ్ ఇన్, లాగ్ అవుట్, టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. మోర్ ఓవర్, వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ, ఐటీ ఉద్యోగులకు మీరు చెప్పాలనుకునే ఒక సందేశం ఏంటి? దీంతో బబుల్ లాగే బ్రతుకుతాం మ్యామ్, భయపడకూడదు. సరే, మీడియా ముందుకు రాలేరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు, మీ ఇబ్బందులు మీరు బయటకు చెప్పుకోకపోతే వేరే ఎవరికి తెలియదు కదా. మీరు ఏమి ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు. అంటే ఈ రోజు ధర్నాకు ఒక ఆయన వచ్చారు, పాపం కెమెరా ముందుకు వచ్చి అట్లీస్ట్ ఆయన మాస్క్ పెట్టుకునైనా చెప్పాలి,
ఆయన ప్రాబ్లం ఆయన ఎంత చెప్పలేకపోతే భయపెట్టారు తెలుసా అసలు మీరు. అసలు ఈ ఎంప్లాయ్మెంట్ నిజంగా అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ ఒక మనిషి బయటకు వచ్చి నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పడానికి కూడా మాస్క్ వేసుకోవడానికి భయపడతారు, కెమెరా ముందుకు రావడానికి భయపడతారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడతారు. అసలు మనం నిజంగా ఎలాంటి ఎన్వైరన్మెంట్లో బ్రతుకుతున్నాము అనేది వాళ్ళు నాకు చాలా బాగా అర్థమైందండి. అంటే మిమ్మల్ని ఈ సిచ్యువేషన్స్ అన్ని మిమ్మల్ని వీక్ చేసినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఇదంతా ఒక ట్రాక్ లాగా అనిపిస్తుందా? నాకు ఇంకా పట్టుదల పెరిగిపోతుందండి, కడుపు మంట పెరిగిపోతుంది. మీకు చెప్తున్నాను కదా, ర్యాలీలు చేసేయాలా, ధర్నాలు చేసేయాలా, లేకపోతే నిరాహార దీక్ష కూర్చోవాలా అనిపిస్తుంది తప్పించి వాళ్ళని మాత్రం ఒక్క పావలా కూడా వదిలిపెట్టాలనిపించట్లేదు నాకు. రైట్ సార్, మీకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. రైట్, ఇక్కడ ఏంటంటే ఉద్యోగం పోయిన తర్వాత ఎందుకు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు, పోయినాక కూడా, ఉద్యోగం పోయినాక కూడా. మేడం ఒకటి ఏంటంటే వాళ్ళకు నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ గురించి బాధ, ప్లస్ ఎప్పుడైతే ఉద్యోగం పోయిందో మాట్లాడితే ఆ కంపెనీ ఎక్కడ నాకు రిలీవింగ్ లెటర్ ఇవ్వదో, ఎక్కడ నా పిఎఫ్ ఆపుతుందో, ఎక్కడ నా గ్రాడ్యుయేట్ ఆపుతుందో, కానీ ఆపలేరు వాళ్ళు, ఎక్కడ నా అలవెన్సెస్ ఆపుతున్న బాధ, అంటే భయం వాళ్ళకు. కాబట్టి చాలా మంది బయటికి రావట్లేదు. కానీ మీరు ఇవన్నీ భయాలు కూడా పోగొట్టుకొని మీరు లేబర్ కమిషన్ లో కంప్లీట్ చేసినట్టు మీకు అన్ని రిలీవింగ్ లెటర్లు, మీకు ఎక్స్పీరియన్స్ లెటర్లు, మీ అలవెన్సెస్ కంపల్సరీ వస్తాయి. మీరు దేనికి భయపడొద్దు. ఎందుకంటే మన కొంత లేబర్ చట్టాల్లో వీక్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు భావన గారి పోరాటం ఇది మలిదశ ఐటీ ఉద్యమం లాంటిది. ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా మంది మేము చేస్తున్నాం కానీ ఈ రోజు మళ్ళీ ప్రజల్లో మళ్ళొక అవకాశం కోసం ప్రజలు చూస్తున్నారు, అటు ఐటీ ఎంప్లాయీస్ చూస్తున్నారు. అంటే ఇది ఒక మలిదశ ఉద్యమం లాంటిది భావన గారు లేబట్టారు. కాబట్టి మీరు ఏం భయపడనక్కర్లేదు, ముందుకు రండి. ఇప్పుడు కానీ ఇది చాలా తప్పండి, ఎందుకు ముందుకు రారు అంటే మా భయాలు మాకు ఉంటాయి. మీరు ఒక సీక్రెట్ పోల్ పెట్టండి, లేకపోతే జస్ట్ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీ ప్రాబ్లమ్స్ రాయండి, మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఖచ్చితంగా ప్లాన్ డిస్క్లోజ్ చేయను అని చెప్పండి. 100 కొద్ది మెయిల్స్ వస్తాయి. అనానిమస్ అని పెట్టుకోండి. అందరూ కెమెరా ముందుకు వచ్చేస్తే మీ స్టూడియోలు సరిపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడానికి అందరూ కెమెరా అంత ఉందంటారా? 3 కోట్ల మంది ఒక వీడియోని చూసి కింద కమెంట్స్ లక్షల్లో పెడుతున్నారంటే సమస్య లేకపోతే ఎందుకు? మీరు ఖచ్చితంగా ఇప్పుడు మేడం అన్నట్టు మనం ఒక సీక్రెట్ పోల్ ని అరేంజ్ చేద్దాం, దాంతో అంటే మీరే కూర్చొని దాని గురించి మన ఇద్దరమే మాట్లాడదాం సార్. ఖచ్చితంగా మంచి సజెషన్ కూడా మేడం, మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఎవరైతే ముందుకు రాలేకపోతున్నారో ఎందుకు రావాలి పెట్టండి, ఎందుకంటే మీరు బయటికి రండి. ఎవరైతే వ్యూయర్స్ ఈ వీడియో చూస్తున్నారో, అంటే వ్యూయర్స్ అంటే అందరూ, అంటే ఐటీలో చేస్తున్న వాళ్ళు, ఇలాంటి బాధలు పడుతున్న వాళ్ళు, ఒకవేళ దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, మీరు ఏదైతే సమస్యలు ఇంతకుముందు ఫేస్ చేస్తారో, ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో, చెయ్యబోతున్నారు, అవన్నీ కూడా మీకు ఏమనిపిస్తుందో మీరు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. లేదు అంటే మాది ఒక ఈమెయిల్ ఇస్తాము, దాంట్లో మీరు మీ ఏవైతే మీ వివరాలు ఉంటే మేమైతే అవి బయటికి చెప్పాము. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అందులో చేయండి. దాని మీద శ్రీధర్ గారితో మనం మాట్లాడతాం. ప్రాబ్లం చెప్తే సొల్యూషన్ దొరకదు. అవన్నిటికీ బోల్డ్ అన్ని డబ్బులు కావాలి, అవన్నిటికీ లాయర్స్ కావాలి, అవన్నిటికీ కొత్త చట్టాలు కావాలి. 3 సంవత్సరాలు పడుతుంది లేబర్ కోర్ట్ లో కేసు వేస్తే. 30 days లో కనుక అది రిజాల్వ్ అవ్వకపోతే 3 to 4 years. ఆయన కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. రైట్ సార్, ఇక్కడ ఇదే క్వశ్చన్ నేను అడగబోతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఐటీ ఉద్యోగాల కోసం ప్రత్యేక విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది మేడం. ఖచ్చితంగా మీ తెలుగు పాపులర్ టీవీ మీడియా ముఖంగా చెప్తున్నాను, ఐటీ చట్టాలన్నీ మార్చాలి. ఈ కార్పొరేట్స్ అన్నింటినీ కూడా లేబర్ లాస్ లో చేర్చండి. అవసరం అయితే మొన్నట్లా నీట్ విధానంలో కొత్త విద్యా విధానం తీసుకొచ్చారో, కొత్త మార్పులు తీసుకొచ్చారో, మీరు కూడా ఇంకొక ఎక్స్పర్ట్ కమిటీతో ఎక్స్పర్ట్ మెంబర్ వేయండి. ఎక్స్పర్ట్ మెంబర్ వేసి ఈ కార్పొరేట్ దోపిడీని, ఈ కార్పొరేట్ అరాచకాలను అడ్డు కట్టాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. కంపెనీలు ఉద్యోగులను ఖర్చుగా చూస్తున్నాయా లేక మనుషులుగా చూస్తున్నాయా? మనుషుల్లాగా చూస్తున్నాయంటారా, చూడట్లేదు మేడం. వాళ్ళు ఒక రోబోట్ లాగా చూస్తున్నారు. అంటే మనుషులకు వాళ్ళకి హ్యూమన్ టచ్ కంపెనీస్ నేను చాలా చెప్పాను. ఐటీ కంపెనీస్ కి ఎప్పుడు కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు, కార్పొరేట్ కి ఎప్పుడు కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. వాళ్ళు ఏంటంటే యూజ్ అండ్ త్రో, సింపుల్. ఒక డస్ట్బిన్ లో పేపర్ ఎట్లాగా మనము ఐటీ వాడుకున్నంతసేపు వాడుకుంటారు, అవసరం తీరినప్పుడు 1 గంటలో కాదు 1 సెకండ్ లో కూడా తీసేస్తారు. కోకలలు మనం చూసిన ఎగ్జాంపుల్ కోకలలు. ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ నుంచి ప్రారంభం కావాలంటారు? పరిష్కారం ఎట్లా ప్రారంభం కావాలంటే మేడం, సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని ఇన్ని లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇంతమంది నకారంగా ఎందుకు తొలగిస్తున్నారు అనే ఒక 3 సభ్య కమిటీ, ఒక సిట్టింగ్ చేస్తున్న ఒక కమిటీ వేసి దానికి కొన్ని సవరణలు చేర్చి ఐటీ ఎక్స్పర్ట్స్ తీసుకుంటే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. లేకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ. ఇప్పుడు మీరు ముగ్గురు కూడా ఐటీ ఎంప్లాయీస్ కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఏ వల్ల ఉద్యోగాలు తగ్గుతున్నాయి అనుకుంటున్నారా లేక కంపెనీలు దాన్ని సాకుగా ఉపయోగిస్తున్నాయా? నేను చెప్పేది మాత్రం కంపెనీలు దాన్ని సాగ్గా వాడుకొని ఒక కుక్కని నోటాలంటే దాన్ని పిచ్చుకొని ముద్రేయాలి.
నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, దాన్ని చంపాలంటే పిచ్చి కుక్కర్ ముద్ద చంపొచ్చు. ఏ సాగు చెప్పి చాలా మంది ఉద్యోగాలు తీస్తున్నారు, చాలా కంపెనీస్ కూడా అన్ని ప్రాఫిట్స్ లో ఉన్నాయి. రీసెంట్ వచ్చిన ఒరాకిల్ ప్రాఫిట్స్ లో ఉంది, మైక్రోసాఫ్ట్ ప్రాఫిట్ లో ఉంది, మెటా ప్రాఫిట్ లో ఉంది. వాళ్ళు ఏంటంటే they want to reduce the force and they wanted to more experiment with AI. మీరిద్దరు కూడా ఈ సార్ మాటకి ఏకీభవిస్తున్నారా? అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మా మాన్యువల్ వర్క్ కన్నా ఫాస్ట్ గా జరుగుతుంది. జాబ్స్ అలాగే సో జాబ్స్ తీసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు చాట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ప్రాసెస్ లో ఉన్నారు, ఆవిడ బదులు చాట్ ని పెట్టొచ్చు. సో మనకు వస్తుంటుంది కొన్నిసార్లు కాల్స్ లో కూడా ఆటోమేటిక్ వాయిస్ అనేది వస్తుంటుంది. ఆ వాయిస్ ద్వారా మనం కొన్ని నంబర్స్ కొట్టాలి, కాల్ సెంటర్స్ ఉంటాయి చూడండి అట్లా. కానీ దాని డేటా మెయింటైన్ చేయడానికి కూడా మనుషులు కావాలి. సో ఎగ్జాక్ట్లీ ఏఐ వల్ల జాబ్స్ తగ్గుతాయా పెరుగుతాయా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది కంపెనీ. ఏ శాఖ పెట్టుకొని మీలాంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. ఏఐ సాకుతో మమ్మల్ని తీయలేదు, మేము వాయిస్ అవుట్ చేసినాం కాబట్టి అన్లాఫుల్ గా టర్మినేట్ చేసాం. క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి వాయిస్ అవుట్ చేస్తున్నాం. ఇది ఆయన జనరలైజ్డ్ గా అన్ని కంపెనీస్ ని అనాలిసిస్ చేయగలుగుతున్నారు. నేను నా కంపెనీ గురించి మాత్రమే మాట్లాడగలుగుతా. నన్ను ఏఐ సాకుతో తీసేయలేదు, ఈగోస్ తో తీసేశారు. నేను చెప్పిన జనరల్ ఎగ్జాంపుల్ ఏంటి మేడం అంటే ఏ సాకుతో ఇప్పుడు రీసెంట్ గా ఒరాకిల్ లో 15,000 మంది తీశారు. అందరినీ కూడా రియాక్ట్ మేము ఏ ఇన్వెస్ట్ చేస్తున్నాం తీస్తున్నారు. ఈవెన్ మైక్రోసాఫ్ట్ అంతే, మెటా అంతే. ఉద్యోగులను తొలగించాలంటే ఏ విధానంలో మార్పులు రావాలి? ఈ ఐటీ చట్టాల్లో మార్పులు రావాలి, లేబర్ చట్టాల్లో మార్పులు రావాలి. ఈ ఐటీ కంపెనీస్, ఎంఎన్సీస్, కార్పొరేట్ అన్ని కూడా వాళ్ళకు కఠినతరమైన లేబర్ లాస్ కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడున్న లాస్ శుద్ధ దండగా అవి మురికాలలో వేసిన పనికిరాని లాస్ ఉన్నాయి ఇప్పుడు. రైట్. ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా వద్దా? తప్పకుండా చేసుకోవాలి మేడం. అయ్యో లేదండి, ప్రభుత్వం ఇస్ ఆల్వేస్ విత్ us. It is just that we have to start an initiation, take help from them. ఏ గవర్నమెంట్ కూడా మేము గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి న్యాయం చేయమని చెప్తుందా? ఎవ్వరూ చెప్పరు. ఇట్ ఈస్ ఎవరైనా చెప్తారా? ఇప్పుడు నేను శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. హీ డిడ్ంట్ ఇగ్నోర్ ఇట్. హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ వీ went to him. మేము ఐటీ అడ్వైజర్ గారి దగ్గర, he was happy. Nobody will ignore you అండి. They will definitely support us. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. ఇప్పుడు యాజ్ ఐ వెరీ క్లియర్లీ టోల్డ్ యూ, అందరూ కెమెరా ముందుకు రాలేరు. సర్వేస్ పెట్టాలి, హెల్ప్ తీసుకోవాలి, కంపెనీస్ లోపలికి వెళ్ళి అడిగి చూడాలి, రైట్? లేదంటే వాళ్ళ పాలసీస్ వాళ్ళు కరెక్ట్గా ఫాలో చేయట్లేదు కాబట్టే కదండి కొత్త చట్టాలు అడుగుతున్నాం. వాళ్ళ పాలసీస్ వాళ్ళు కరెక్ట్గా ఫాలో చేస్తే రోడ్ మీద ఎందుకుంటాం మేమందరం? రైట్. ఈ పోరాటం ద్వారా సాధించాలనుకున్న అసలు లక్ష్యం ఏంటి? అంటే మీ ముగ్గురే కాదు, మీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరైతే పోరాటం స్టార్ట్ చేశారు కాబట్టి అడుగుతున్నాం. నాకు కార్పొరేట్ లా కావాలి, సో దట్ అన్లాఫుల్ టర్మినేషన్స్ జరగవు, డిస్క్రిమినేషన్ ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కావాలి కొత్త చట్టం, కొత్త చట్టాలు కావాలి మేడం, కొత్త విధానాలు రావాలి. ఎవరైతే నిజంగా ఇన్లాఫుల్ గా లైక్ బిహేవియర్ లేకుంటే చాలా బ్యాడ్ సిల్లీ రీజన్స్, ఫుడ్ తిన్నారని, అగైన్స్ట్ మాట్లాడారని, మెడికల్ లీవ్స్ తీసుకున్నారని, నా దగ్గర పవర్ ఉంది, నేను నిన్నేమైనా చేస్తా, నువ్వు భరించు అన్నమా మీరు చేసేది? అది చాలా తప్పు. కొత్త చట్టాల కోసం మేము ఫైట్ చేస్తున్నాము. అదే విధంగా నోటీస్ పీరియడ్ అనేది మ్యూచువల్ గా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని తీసేయాలంటే ఇమీడియట్ గా తీసేస్తారు. 60 రోజులు చేయాలి. ఆవిడకి 60 రోజులు, మాకు 90 రోజులు. ఒక్కొక్క కంపెనీలో 90 రోజులు కూడా ఉంటుంది. మనం వదిలేస్తే 90, వాళ్ళు తీసేస్తే 60. 60 కాదు, వాళ్ళు 90 కదా, తీసేస్తారు. వాళ్ళు ఇమీడియట్ గా తీసేస్తారు. హెచ్ఆర్ రూమ్ కి పిలుస్తారు. దానికి మీరు క్వశ్చన్ చేయడానికి ఉండదా? అక్కడ క్వశ్చన్ చేస్తే రోడ్ మీద ఉన్నాం మేము ముగ్గురం, మీరు కూడా జాయిన్ అవుతానంటే రండి. క్వశ్చన్ చేస్తే రోడ్ మీద ఉంటాం, క్వశ్చన్ చేస్తే రోడ్ మీదకి వస్తారు. ఉద్యోగాలు పోతే రోడ్ మీద కూర్చొని నిరాహార దీక్ష చేయాల్సిన. రేపు మెయిల్స్ రాస్తాను నేను, హోమ్ లోన్స్ వి, కార్ లోన్స్ వి అప్లై చేసి రాస్తాను. మిమ్మల్ని అంటే మీరు మాకు పేమెంట్ సరిగ్గా చేస్తారు, మీ కంపెనీలో జాయిన్ అవుతే మా జీవితం చాలా బాగుంటుందని. వరల్డ్స్ మోస్ట్ లవ్డ్ బీపీఓ అని జాయిన్ అయ్యానండి. మరి నన్ను మీరు ఇలా అన్లాఫుల్గా తీసేశారు, మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం ఇచ్చా అంటున్నారు. ఇచ్చారో ఇవ్వలేదో డైలమాలో నేను ఉన్నాను. ఆలోగా నా పేమెంట్స్ మీరు చేసేయండి అని ఒక ఈమెయిల్ పెడతాను నేను రేపు. మరి అంతకంటే నేను చేయగలిగింది ఏం లేదు కదండి. రైట్. సో మొత్తానికైతే మీరు అనుకున్నది ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఐటీ ఉద్యోగాల కోసం మీ ఉద్యోగాలు ఎలా పోయాయి, సో మీ ముందున్న వాళ్ళ కోసం మీరు ఏదైతే చేస్తున్నారో అందులో మీరు సక్సెస్ అవ్వాలి. అండ్ దానికి గవర్నమెంట్ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అందరు మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.